దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి అపోస్తులైనటువంటి పౌలు గారు ఫిలోమానుకు రాసినటువంటి పత్రిక, అది 1వ అధ్యాయం ఉంది. 11వ వచనాన్ని మూలవాక్యంగా నేనే చదువుతున్నాను. దయచేసి పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఉన్న వారందరూ కూడా తెరిచి చూడండి, లేని వారు శ్రద్ధగా ఆలకించవలసిందిగా మనం చేస్తున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయనా, పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. సంవత్సరాంతపు ఉపవాస సిద్ధపాటు కూడికలను మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మొదటి దినం ఇగో ఇలాగున్న పెదవసలలో మీరు ఏర్పాటు చేసిన సంఘములో మేము కూడుకుని ఉంటుండగా ప్రభా, ఇగో మమ్మల్ని అందరినీ దర్శించమని ప్రార్థిస్తున్నాను. దేవా, ఇంతవరకు ప్రార్థనలో, పాటల్లో, ఆరాధనలో మాకు తోడుగా ఉండి నడిపించావు ప్రభా. కనుక వాక్యము ద్వారా ప్రభా మమ్మల్ని అందరినీ దర్శించండి ప్రభా. వచ్చిన మేము అందరము దీవించబడాలి ప్రభా. అయ్యా, నిష్ప్రయోజకమైన స్థితిలో మేము ఎవరు ఉండిపోకూడదు ప్రభా. ఇగో నీవు కోరుకున్న స్థితిలో మేము అందరం ఉండులాగున అయ్యా, వినుచున్నటువంటి నీ వాక్యము మాకు వినబుద్ధి పుట్టించండి. నువ్వు మాట్లాడుచుండగా గ్రహింపును దయచేయండి నాయన. అయ్యా, దుష్టుడు ఎత్తుకెళ్ళిపోకుండా దానిని మేము కాపాడుకునే వివేచన, జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఒట్టివాడు, అల్పుడు, అయోగ్యుడైన నీ దాసుని ప్రభా, నీ సిలువ చాటును మరుగుపరచండి, నీ ఆత్మచేత అభిషేకించండి. సంఘము క్షేమాభివృద్ధి నొందినట్లుగా, నీ ప్రజలందరికీ మేలు కలుగునట్లుగా ఈ రాత్రి ప్రభా అందరికీ మీరు కనబడండి, నాకును కనబడండి, అందరితోనూ మాట్లాడండి, నాతోనూ మాట్లాడండి ప్రభా. నీ సన్నిధిలో మేమందరము సంతోషించినట్లుగా, మమ్మల్ని బట్టి మీకు సంతోషము కలుగునట్లుగా దేవా, ఇగో నీవే నన్ను మమ్మల్ని దర్శించి ప్రతి విధమైన అపవాది కార్యాలన్నీ లయపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని సర్వశక్తి కలిగినటువంటి యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎవరు మాట్లాడొద్దు దయచేసి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సంవత్సరాంతపు ఉపవాస సిద్ధపాటు కూడుకలకు విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రభునామములో హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అలాగే లైవ్ ద్వారా ఆ స్థలాల నుండి దేవుని యొక్క వాక్యం వింటూ, దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటూ సిద్ధపడుతున్న వారికి కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మంచిది, అందరూ కూడా వాక్యం మీద దృష్టి పెడదాం. ప్రార్థన పూర్వకంగా ఉండవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. పర్లేదు, వెళ్తారు సరిపోతుందిలే. దయచేసి అందరూ కాన్సన్ట్రేషన్ నా వైపు, మీరు వాక్యం మీద ఉండాలి, మిగిలినటువంటి దాని మీద మీరు వెళ్ళకూడదు. హల్లెలూయా. మొట్టమొదటిగా ఈరోజు నేను, మీరు, మనం అందరము సజీవులుగా, అందరూ నా వైపు చూడండి. నాన్న చూడుతూ ఏం చేస్తారు మీరు? నేను అదే చెప్తున్నాను, మీ కళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి, నన్ను చూడండి. హల్లెలూయా. మొదటిగా దేవుడు నన్ను, మిమ్మల్ని, మనందరినీ కూడా సజీవులుగా కాపాడి ఈ సంవత్సరం అంతా కూడా ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చుట్టుముట్టినప్పటికీ దేవుడు ఆ పరిస్థితుల్లో నుండి మనల్ని కాపాడి, అమ్మలారా మీకు ఏం పని, వాళ్ళకి ఇచ్చేసేయండి బాబు, లేకపోతే వాళ్ళు చూస్తారు. వాళ్ళకి ఇచ్చేయండి, లేకపోతే చూసి వాళ్ళకి ఇచ్చేయండి. దేవుడు మనల్ని సజీవులుగా కాపాడి జీవము కలిగినటువంటి తన సన్నిధిలోనికి మనల్ని పిలిచాడు అంటే మనం నిజంగా ధన్యులు. హల్లెలూయా. ఈ అవకాశం అందరికీ లేదు. దేవుని మహాకృప మన మీద ఉంది. మనం మంచివారు అని మనం ఇప్పుడు బ్రతికిలేము. మనం మంచివారు అని దేవుని సన్నిధికి రాలేదు. మంచి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నందువలన ఆయన సన్నిధికి రాగలిగాం అంతే. హల్లెలూయా. లేకపోతే మనం ఆయన సన్నిధికి వచ్చేవారము కాము. ఆయన మహాకృప మన మీద ఉన్నది. కనుక దేవుడు ఏం చేశాడంటే, పోయిన సంవత్సరం అంటే 2025 జనవరి 1 ఆరాధనలో నుండి ఇప్పటి వరకును మన జీవితాలలో ఎన్నో రకాలమైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నాం. అయినా దేవుడు మరలా ఏం కోరుకుంటూ ఉన్నాడంటే, ఈ సంవత్సరాంతపు ఉపవాస సిద్ధపాటు కూడుకలంట. అంటే దేవునితో మన యాత్ర ఎలా కొనసాగాలో మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. హల్లెలూయా. ప్రార్థనా జీవితం ఎలా ఉందో ఈ సంవత్సరం అంతా, పరిశుద్ధ జీవితం ఎలాగుందో, అసలు దేవునితో మనం ఎలా నడిచామో, దేవుడు నడవమంటే నడవలేని ప్రభువా నా వల్ల కాదని ఆగిపోయామా, ఆయన నడిపిస్తూ ఉంటే
ఆయనతో పాటు మనం నడవగలిగామా? సో ఇవన్నీ కూడా ఈ ఉపవాస సిద్ధపాటు ద్వారా మనం ప్రభుకి అప్పగించుకోవాలి మాట. సిద్ధపడాలి మనకే. హల్లెలూయా. కనుక సంవత్సరాంతంలో ఉన్న చివరి దినంలో ఉన్న ఇయర్ క్లోజ్ అవ్వడానికి, ఎండింగ్ ఆఫ్ ద ఇయర్ కేవలం 2 days మాత్రమే. ఇప్పుడు మనం ఉంటుండగా మనం అలాగే వెళ్ళిపోతామా కొత్త సంవత్సరంలోనికి? హల్లెలూయా. కొత్త సంవత్సరంలోనికి అలాగే వెళ్ళిపోవద్దు. క్రొత్తగా మనం వెళ్ళాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక సజీవులుగా దేవుని కృప ద్వారా ఆయన సన్నిధిలో మనం ఉన్నాము కాబట్టి మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే సిద్ధపాటు కలిగిన వారిగా మనం ఉండాలి అంట. హల్లెలూయా. కనుక లేఖనం ఏం చెప్తూ ఉన్నది అంటే, అపోస్తులైనటువంటి పౌలు గారు ఒక అద్భుతమైన, అసలు ఈ పత్రిక కేవలం ఒకే ఒక మనిషి కోసం రాశాడు దేవుడు. హల్లెలూయా. ఓన్లీ 1 person కొరకు రాశాడు దేవుడు. కానీ ఆ ఒక పర్సన్ ఈరోజు నీకు నాకు అవసరమై ఉన్నాడు. హల్లెలూయా. ఎంత అద్భుతంగా చెప్తుంది లేఖనం అంటే, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. హల్లెలూయా. దేవుడు తన ప్రజలైనటువంటి, తన పిల్లలైనటువంటి మనలందరినీ కూడా ప్రయోజనకరమైన వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనం ప్రయోజనకరమైన వారు అవ్వాలంటే ఏం చేయాలి? ప్రయోజనకరమైన వారు అవ్వాలంటే బాగా సంపాదిస్తే అవుతామా? 6 pack బాడీ, రోజు ఉడకబెట్టిన కోడిగుడ్లు, ఇంకా రకరకాల అవుతామా? బైబిల్ ఏం చెప్పిందంటే ఒకే ఒక స్టేట్మెంట్, ఇచ్చిన మాట నేను టూకీగా త్వరతరగానే మీకు కొన్ని విషయాలను జ్ఞాపకం చేసి ముగించేస్తాను. హల్లెలూయా. మత్తయి సువార్త 16వ అధ్యాయంలోనికి రండి అందరూ కూడా. మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనం చదవండి. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమీ ప్రయోజనం? చాలండి. ఏంటంట? ఒక మనుష్యుడు, ఓన్లీ 1 person, అతడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమీ ప్రయోజనము? హల్లెలూయా. అంటే దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి చెప్పండి. ఒక వ్యక్తి అంటే తన జీవితంలో ఈ లోకంలో ఉన్నదంతే, అనగా తనకి ఏది కావాలో, ఏది అవసరమో ఈ లోకంలో తనకంటూ ఏ లోటు లేనంతగా సమకూర్చుకున్నాడట. ఇంకా తనకు కొదువ అనేది లేదు. ప్రతిదీ తన కనుసైగుల్లో ఉన్నది మాట. ఒకడు అంతలా సంపాదించుకున్నాడంటే ఈ లోకానంతా కూడా. కానీ ఇప్పుడు తను తన ప్రాణాన్ని పోగొట్టేసుకుంటే ఏమి ప్రయోజనము? హల్లెలూయా. నేను అన్యుడిగా ఉన్నప్పుడు మొట్టమొదటిగా 10th class చదువుతున్నప్పుడు కృష్ణారావు గారు పెట్టినటువంటి క్రిస్మస్ మీటింగ్కి మా అన్నయ్య తోటి నేను యానం వెళ్ళాను. మొదటిసారి నేను అన్యుడిని, అప్పుడు 10th చదువుతున్నాను, యానం వెళ్ళాను. అప్పుడు వాక్యం చెప్పినటువంటి దైవజనుడు ఈ మాట చెప్పాడు. ఏ మాట అంటే, డబ్బు నీకు ఉంటే నీవు మంచి మంచాన్ని కొనుక్కుంటావు కానీ నిద్రను నువ్వు కొనుక్కోలేవు. డబ్బు నీకు ఉంటే మంచి భోజనాన్ని నువ్వు కొనుక్కుంటావు కానీ ఆరోగ్యాన్ని నువ్వు కొనుక్కోలేవు, ఆకలిని నువ్వు కొనుక్కోలేవు. డబ్బు నీకుంటే మంచి మెడిసిన్, మంచి డాక్టర్ని నువ్వు పొందుకుంటావు కానీ ఆరోగ్యాన్ని నువ్వు పొందుకోలేవు అని చెప్పాడు. హల్లెలూయా. అర్థమైందా? రొటీన్ మాటలు కాదు, డైలాగుల మాటలు కాదు. ఎందుకంటే మనం ఆరాధించేటువంటి దేవుడు నిత్యము మనతో, తన ప్రజలతో, తన సంఘముతో మాట్లాడే దేవుడు ఆయన. హల్లెలూయా. స్క్రిప్ట్ కాదు, స్క్రిప్ట్ అవసరం లేదు. ఈ లోకానికి కావాలి స్క్రిప్ట్. హల్లెలూయా. కానీ దేవునికి స్క్రిప్ట్ కాదు. అనంత జ్ఞాని, సకల లోకాలను తన కనుసైగులలో ఎరిగినటువంటి దేవుడిని మన ప్రార్థనా గదిలో మనం పొందుకోగలిగితే, ఆయన స్వరం వినగలిగితే ధన్యులైపోతాం మనం అందరం. మంచి మాట చెప్పాడు ఆ దైవజనుడు. అప్పుడు నిజమే కదా అనిపించింది కదా. మంచి డబ్బు ఉంటే మంచం కొనుక్కుంటాం, నిద్ర, భోజనం కొనుక్కుంటాం, ఆకలి, మెడిసిన్ కొనుక్కుంటాం, ఆరోగ్యం.
మన వల్ల కాదు. కానీ ఈ మనుషుడు ఇక్కడ ఏమవుతుందంట, ఈ మత్తయి 16:26లో లోకాన్ని అంతా సంపాదించుకున్నాడంటే అందరేంటి, తనకంటూ లోకంలో ఏ వెలితి కొరత లేదు, మొత్తం తనకు కావాల్సినంత తన కనుసైగుల్లో ఉన్నది మాట. హల్లెలూయా. ఇప్పుడు తన ప్రాణం పోగొట్టేసుకున్నాడట. ఇప్పుడు చెప్పండి, ఇదంతా ఏమన్నా ప్రయోజనమా? ప్రయోజనం లేదు. నేను చెప్తున్నాను క్రైస్తవ సమాజాన్ని, ప్రభు చెప్పిన మాటనే చెప్తున్నాను అంతే. ఆ పేరు కూడా దేవుడు పెడతాడు, దానికి ఆ టైటిల్ పెట్టాను. హల్లెలూయా. దేవుని ప్రజలైనటువంటి మనము చేసేటువంటి భక్తి, నిన్న యానంలో ఒక ప్రసంగం చేశాను పగలు, అందరికి అవకాశం లేక అందరిని తీసుకువెళ్ళలేదు, అసలైన దైవ భక్తి అని. హల్లెలూయా. మనం చేస్తున్నటువంటి ఈ దైవ భక్తి ఎలా ఉండాలంటే ప్రయోజనకరమై ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నువ్వు చేస్తున్న భక్తి నీకు ప్రయోజనకరమేనా? ఏం భక్తి అంటే అయినా పాస్టర్ గారు రోజు ప్రార్థన ఎట్టేస్తే ఇంటికాడ ఏం పనులు ఉండవు అసలని, మా ఆయన తిట్టేస్తున్నాడని ఆడళ్ళు, ఇంట్లో వెళ్ళకపోతే మా భార్య కోపడుతుందని పురుషులు, ఇలా రకరకాలుగా ఆయన వేసుకోవడానికి కూడా బట్టలు రోజు ప్రార్థనలు ఎట్టేస్తే. హల్లెలూయా. ఇది పరిస్థితి. నేను చెప్తున్నాను అవసరాన్ని బట్టి, నేను చాలా బలహీనుణ్ణి. ఇలా మీరు ఇంతసేపు నిలబడి ప్రార్థనలు ఆరాధన చేశారు కదా, అలా ప్రార్థనకి వెళ్ళినప్పుడు నిలబడి ఆరాధన చేయలేక చాలా ఏడ్చేవాడిని, చప్పట్లు కొట్టేవాడిని కాదు. ప్రతి క్షణము నా బలహీనత నేను జ్ఞాపకం చేసుకుంటేవాడిని. ఇప్పుడు కూడా దేవుడు ఏ విధంగా ప్రేమిస్తున్నాడో, కృప చూపెడుతున్నాడో, కొద్దిసేపు నిలబడలేకపోయేవాడిని. ఇప్పుడు కూడా భయంకరమైన పెయిన్ వచ్చేస్తుంది నాకు, నెలంతా రెస్ట్ లేదు, యాక్సిడెంట్లు అయినాయి, చాలా ప్రమాదం అయిపోయింది, బాగా పెయిన్ వచ్చేస్తుంది. నిన్న కోలంక సండే వెళ్ళినప్పుడు మాకు దారి లేదు, ఈ కాపులపాలెం రోడ్డు కాదు, కోలంక దగ్గర కూడా దారి లేదు. కొంచెం ఇబ్బంది పడి బండిని మేము తోసి ఆ గట్టు పైకి ఎక్కించవలసి వచ్చింది. విపరీతమైన పెయిన్ వచ్చేస్తుంది, చాలా కష్టం ఉంది. ఈరోజు ప్రార్థన చేసుకోవడానికి ఎంత తిప్పలు పడ్డాను, ఎంత కష్టపడ్డాను. పక్క భయంకరంగా కోల్డ్ కారిపోతుంది మాట మొత్తానికి. అయినా ఈ 2 దినాలు ఎలాగైనా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండాలి, నన్ను నేను సిద్ధపడాలి. ఏదో అలా సేవలో బిజీగా ఉన్నాను, వాక్యం చెప్పేస్తున్నాను, వెళ్ళిపోతున్నాను, ఏంటి కనబడుతున్నాను లైవ్ కాదు, చెత్తదంతా కూడా లేదు. దేవుడు ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలని కోరుకున్నాడో అటువంటి సిద్ధపాటు నాకు అవసరము ప్రభువా, నా సంఘాలకి అవసరము ప్రభువా అని ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి చాలా మూలిగా అవసరం పెట్టి చెప్తున్నాను. ఎంతమంది ఉపవాసం ఉన్నారు? చేయొద్దండి, పర్లేదు. ఇప్పుడు ఉపవాసం ఉన్న వాళ్ళు చేయొద్దండి. ఆరోగ్యం లేకపోతే ఉపవాసం వద్దని నేనే చెప్పాను. టాబ్లెట్లు వేసుకునే వాళ్ళు ఉపవాసం ఉండొద్దని నేనే చెప్పాను. ఉన్నవాళ్ళు చేయొద్దండి. ఒకసారి క్లియర్గా కొంచెం పైకి కంప్లీట్గా, అంటే నాకు తెలియాలి కదా. చాలా తక్కువ మందే ఉన్నారు. సరేలే, మీకు ఉండవలసిన కారణం మీకు ఉంది. కానీ నా ఆలోచన విధానం ఏంటంటే, అంటే 365 రోజుల్లో 363 రోజులు వెళ్ళిపోయినాయి మాట. ఈ 363 రోజుల్లో కూడా మనం ప్రార్థన చేసుకుని ఉపవాసం ఉండి ఏకాంతంగా ప్రార్థనలో గడపాలని, ఎక్కువ సమయం రోజు దేవునితో ఒక టైం టేబుల్ పెట్టుకొని ప్రార్థన చేయాలని ఎన్నో అనుకున్నాం. కానీ పరిస్థితులు అనుకూలంగా లేవు. మనం అనుకున్నాం చేసుకుందాం, ఇలా ఉండాలి అలా ఉండాలని అనుకున్నాం, కానీ అవన్నీ జరగలేదు మాట. నేను అందుకే చెప్తున్నాను, ఎందుకు పెట్టాను అంటే నిజాన్ని మీకంటే కూడా నేను ఇంకా బలహీనున్నాను. హల్లెలూయా. ఉపవాసం ఉండి మనం ఒకసారి చూసుకోవాలి గత కాలం. ఇప్పుడు ప్రజెంట్ మనము న్యూ ఇయర్లోనికి వెళ్ళడానికి మధ్యలో ఒకే ఒక రోజు ఉంది. 1st తారీఖుని 30వ తారీఖు మధ్యలో 31st ఒకటి ఉంది అంతే. హల్లెలూయా. కనుక ఎన్ని దినాలలోనూ మనము భక్తి చేయవలసినటువంటి భక్తి ఎలాగూ చేశాము, సరిగ్గా చేశామా లేదా అనేది ఉపవాసం ద్వారా అయినా మనం సిద్ధపడి నెక్స్ట్ ఇయర్లో ఈ ఉన్నటువంటి పరిస్థితులను అధిగమించి అధిక ప్రార్థన, అధిక విశ్వాసము, అధిక పరిశుద్ధత కలిగి దేవునికి ఇష్టమైన అసలైనటువంటి భక్తి అనగా ప్రయోజనకరమైనటువంటి భక్తి. బైబిల్ గూర్చి భక్తుని గూర్చి బైబిల్ తిమోతి పత్రిక 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో ఒక అద్భుతమైన మాట చెప్పింది. చదవండి, అందరికీ అది కంఠస్థ వాక్యం అయిపోవాలి. సంతుష్టి సహితమైనటువంటి దైవ భక్తి. అబ్బా, హల్లెలూయా, వండర్ఫుల్ వర్డ్. హల్లెలూయా. ఏంటంట? గొప్ప లాభ సాధనం అంట. మనం చేసేటువంటి భక్తి ఎలాంటిదండి? గొప్ప లాభ సాధనం, గొప్ప లాభం. చాలా మంది భక్తిని లాభం అనుకోరు. హల్లెలూయా. భక్తిని లాభం అనుకోరు చాలా మంది. చాలా మనం అది రాంగ్ స్టెప్ మాట. అప్పుడే
సంతుష్టి సహితం అంటే నీ ఇష్టపూర్వకంగా నీ ప్రాణాత్మ శైలితో నీ హృదయపూర్వకంగా ఏండి క్రీస్తును నమ్మినటువంటి నీవు చేసేటువంటి భక్తి సంతుష్టి సహితమైనటువంటి దైవ భక్తి గొప్ప లాభ సాధనం అంట. హల్లెలూయా. ఈరోజు చెప్పండి, నువ్వు చేస్తున్నటువంటి భక్తి నీకు అలాగా సంతృప్తినిస్తుందా? అసలు ఒక తృప్తి అనేది కలుగుతుందా భక్తి చేస్తేనే? కొంతమందికి ప్రార్థన చేసుకోవడానికి ఇష్టం ఉండదు. అంటే ప్రార్థన చేయడం అంత ఈజీ కాదు. ఎవరైనా సరే చాలా ఇబ్బందులు అవ్వాలి. ప్రార్థన గదిలోకి వెళ్తామా ప్రార్థన చేసుకోవడానికి? ఈరోజు నన్ను దుష్టుడు ఫుట్బాల్ ఆడుకున్నాడు ప్రార్థన గదిలోకి వెళ్తే. కొత్తగా వెళ్ళినట్టు కాదు కదా, వెళ్ళకపోతే బ్రతకలేను. అసలు నా గురి ఒకటే, ప్రార్థన చేసుకోకపోతే నేను బ్రతకలేను. హల్లెలూయా. అందుకే ఆ పాట దేవుడు నా ద్వారా రాపించాడు, అద్భుతమైన పాట. ప్రార్థనే ఊపిరి, సువార్తే నా భారం, ఆత్మలే నా ఆస్తి, సిలువే నా శరణం. ప్రార్థనే ఊపిరి, సువార్తే నా భారం, ఆత్మలే నా ఆస్తి, సిలువే నా శరణం. సత్యవంతుడా న్యాయవంతుడా, సత్యవంతుడా న్యాయవంతుడా, ఓ నేస్తమా నా సమస్తమా, నా ప్రాణమా నా జీవమా, ఓ నేస్తమా నా సమస్తమా, నా ప్రాణమా నా జీవమా, నా ప్రాణమా నా జీవమా. హల్లెలూయా. సిద్ధపడడానికి ప్రార్థనకు వెళ్తూ పోయిన సంవత్సరం జనవరి 1 నుండి జ్ఞాపకం చేసుకుంటున్నాను. అలాగా ప్రభువా, ఎక్కడ తొట్టిల్లిపోయామో, ఎక్కడ బలహీనమైపోయామో, ఎక్కడ నీవు చేయమైనటువంటి పనిని అలాగో చేయలేకపోయామో దాని నుండి విడిపించండి, క్షమించండి. ప్రతి అజ్ఞానాన్ని, ప్రతి అవిధేయతను, ప్రతి లోపాన్ని క్షమించండి. రక్తంలో కడుగని పెనుగులాడుతూనే వస్తుంటే సాతానుడు వేరే ఏవో చూపెడుతున్నాడు. పశ్చాత్తాప పడినవ్వట్లేదు. చేయనిముడు ప్రార్థన అంత ఈజీ కాదు. అందుకే మన ప్రార్థన గదిలో నడిపింపు లేదని వెంటనే వచ్చేస్తాం మనం. తప్పు, సమస్య లేదు. తండ్రి నీ కొరకు నేను వచ్చాను, అంతే. చేయలేకపోతున్నాను ప్రభువా, నువ్వు నన్ను నడిపించయ్యా, చేయకుండా నేను వెళ్ళను రూమ్లోంచి బయటికి అని ఆగిపోవాలి అక్కడ. అందుకని ప్రార్థన రావట్లేదని అన్నీ ఆమెనని వచ్చేయడం కాదు. హల్లెలూయా. ఆరాటపడాలి. దేవుడు చూస్తాడు ప్రార్థనా గదిలోనికి ఎలాంటి ఆతురతతో, తీవ్రతతో, ఆశతో నువ్వు వెళ్తున్నావో చూస్తాడు దేవుడు. అది చూడాలి ఆయనకి. మొక్కుబడి కాదు ప్రార్థన అంటే, ప్రసవ వేదన ప్రార్థన. హల్లెలూయా. ప్రసవ వేదన, తల్లి బిడ్డలను కన్నంత వేదన ప్రార్థన. ప్రార్థనలు అలాంటి వేదన ఉంటేనే ఆకాశాలను దాటుకుంటూ దేవుడు వస్తాడు. నీ దీవెనలు పొందుకోకుండా, నీ ఆశీర్వాదాలు పొందకుండా పాతాలలో ఉన్న శక్తులు, రెండవ ఆకాశంలో ఉన్నటువంటి శక్తులు ఏంటి ఆటంకిస్తుండగా ఈ ప్రార్థన వాటన్నిటిని పటాపంచలు చేస్తుంది మాట. హల్లెలూయా. ఏ ప్రసంగం అన్నా చేయనెత్తాడు సాతాను కూడా. నువ్వు ఇష్టం వచ్చినట్లు ఏమన్నా చేసుకోవచ్చు, ఏ పాట అన్నా పాడుకోవచ్చు. కానీ ప్రసవ వేదనతో కూడినటువంటి ప్రార్థన నువ్వు చేస్తే ఏంటి శక్తులన్నీ అదిరిపోతాయి, కదిలిపోతాయి మాట. ప్రార్థన సాతానికి వెన్నులో వణుకు పుట్టించేటువంటి గొప్ప ఆయుధం మాట ప్రార్థన. ఈరోజు అలాగ మనం ప్రార్థించే విషయంలోనే మనం సన్నగిల్లిపోతే ఇంక ఏ విషయంలో బలవంతులవుతుందో చెప్పండి. అసలు మన పునాది ఏంటి? మన పునాది అంటే అందరికీ పాటలు మనం పాడలేము. చక్కగా పాడుతున్నారు సోదరులు, సిస్టర్స్ అందరూ. నేను పాడలేను. దాని మీద నా ధ్యాస ఉండదు, నా ఆశ వేరే. హల్లెలూయా. ఏంటి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఇస్తాడు. కానీ దేవుని ప్రజలైనటువంటి మనం అందరూ ఖచ్చితంగా ప్రార్థన అనేటువంటి పునాది ఉండాలి మనకి. అది లేకపోతే నువ్వు సాతాన్ని భయపెట్టలేవు. జీవితకాలం అంతా సైతానికి నువ్వు భయపడుతూనే ఉండాలి. సైతాన్ని భయపడగలిగినటువంటి క్రైస్తవుడు, క్రైస్తవురాలు ఎవరంటే ప్రార్థనాపరులు. హల్లెలూయా. వాళ్ళు మాత్రమే పాతాళలోక శక్తులకు భయం కలగజేస్తారు. ఆకాశమండలో దురాత్మలకు భయం కలగజేస్తారు. నువ్వు ప్రార్థనలో అందుకని పట్టుదల కలిగి ఉండాలంట ప్రార్థనలు. హల్లెలూయా. పట్టుదల లేనటువంటి ప్రార్థన, మొక్కుబడి ప్రార్థన ఏమి చేయి. ఇంటికప్పు కూడా దాటదంటారు, అవునా? ఇంటికప్పు కూడా దాటదంట మన ప్రార్థన. మరి ఇంటికప్పే దాటకపోతే ఆకాశంలో, రెండో ఆకాశంలో ఉన్న దురాత్మలు, కోట్ల దురాత్మలు దాటుకుని దేవుని దగ్గరికి వెళ్ళాలి నీ ప్రార్థన.
దేవుడు ఉలిక్కుపడాలి. ఎవరు ఇంత మొరపెట్టేది, ఎవరు కన్నీరు కాచేది, ఎవరు రోధిస్తున్నదని సింహాసనాసీనుడైనటువంటి దేవుడు చూసి ఈ భూమి మీద ఎక్కడో నీ ఉన్నావో చూడాలి. ఏంటి నా బిడ్డ ఇంతలా తీవ్రత పడుతున్నారు, ఎంత ఆరాట పడుతున్నారు ఏంటి అని దేవుడు దిగి రావాలి. దేవుడిని నీ దగ్గరకు రప్పించేటువంటి గొప్ప వరం ఏంటంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. బాగుందా ఈ సంవత్సరం ప్రార్థనా జీవితం? ప్రియ సోదరి సోదర, ఈ 2025 సంవత్సరంలో ఎలా ఉంది నీ ప్రార్థనా జీవితం? ఒకసారి చూసుకోవాలి. సిద్ధపాటు ప్రార్థన ఇది, మర్మాలు చెప్పడం కాదు ఇక్కడ. హల్లెలూయా. ఆశీర్వాదాల కోసం మాట్లాడడం కాదు ఇక్కడ. నువ్వు సిద్ధపాటు, సరైన సిద్ధపాటు నీకు అవసరము. కాబట్టి మత్తయి 16:26 ఒకడు తన ఆ లోకములో, ఈ లోకములో తనకంటూ ఏ లోటు లేనంతగా సంపాదించాడట. అంటే అంత కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు, అంత సంపాదించుకున్నాడు. కానీ ఇప్పుడు తన ప్రాణాన్ని తను పోగొట్టుకున్నాడట. ఏమన్నా ప్రయోజనమా? ఏమి ప్రయోజనము లేనే లేదు, లేనే లేదు. ఇర్మియా ప్రవక్తతో దేవుడు ఈ మాట చెప్పాడు. ఇర్మియా ప్రవక్తతో దేవుడు అన్నాడు, ఇర్మియా నువ్వు లేచి ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళము అని చెప్తూ ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 12వ వచనం చదవండి. అందుకు వారు నీ మాట నిష్ప్రయోజనము, మేము మా ఆలోచనలు చొప్పున నడుచుకుందాము, మేమందరము మా మూర్ఖ హృదయము చొప్పున. ఆమేన్, హల్లెలూయా. 18:1 చదవండి. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నువ్వు లేచి కుమ్మరింటికి పొమ్ము. నేను కుమ్మరింటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మండుతో చేయుచున్న కుండ వాని చేతులు విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకుని కుమ్మరి తమ యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాను. అంతటి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగు సెలవిచ్చాను, ఇశ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారులారా మీరు నా చేతిలో ఉన్నారు. హల్లెలూయా. దేవుని చేతిలో ఉన్నామంట మనం. దేవుని చేతిలో ఉంటే దేవుడు ఏమైనా చేయగలడట. ఏం చేస్తాడు చెప్పాడు అక్కడ 7. దాన్ని పెళ్లగింతుననియు విరగొట్టుదనియు నశింపజేయుదననియు ఏదొక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా, ఏ జనము గూర్చి నేను చెప్పితనో ఆ జనము చెడుతనము చేయటం మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. మరియు కట్టెదననియు నాటెదననియు ఒక జనము గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయదలసిన మేలును గూర్చి నేను సంతాపపడుదును. కాబట్టి ఇప్పుడు అన్నాడు, నీవు వెళ్ళి యూదా వారితోనూ యెరూషలేము నివాసులతోనూ ఇట్లనము, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, మీ మీదకి తెచ్చుటకే నేను కీడును కల్పించుచున్నాను, మీకు విరోధముగా ఒక యోచన చేయుచున్నాను. మీరందరూ మీ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకొనుడి. హల్లెలూయా. ఇది ఇర్మియా యూదా ప్రజలతోనూ యెరూషలేము ప్రజలతోనూ, అంటే 12 గోత్రాలు చెందినటువంటి యూదా ఇశ్రాయేలు సంతతి అంతటితోటూ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మియా వెళ్ళి ప్రకటిస్తే దేవుడు ఇలా చెప్పాడు, మనం ఎక్కడా లేమనుకోవద్దు, ఆయన చేతిలో ఉన్నామంట, ఆయన ఏదైనా చేస్తాడట. కాబట్టి ఆయన మనల గురించి చేయాలనుకున్నటువంటి కీడు చేయకుండా మానాలి అంటే ఈ చెడుతనం విడిచిపెట్టాలట అని చెప్పాడు. మళ్ళా అన్నాడు, దేవుడు మనకి ఇస్తామన్న ఆశీర్వాదాలు వాగ్దానాలు దేవుడు నెరవేర్చాలంటే ఇగో మనం జాగ్రత్తగా సిద్ధపాటి రావాలని దేవుడు చెప్పాడని ఇర్మియా వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలకి యూదా యెరూషలేము ప్రజలకు ప్రకటిస్తే వాళ్ళు అన్నారు 12లో, అందుకు వారు అన్నాడు మాట. ఏం చేశారంటే వారు, అందుకు వారు నీ మాట నిష్ప్రయోజనం, నీ మాటే పనికిరాదయ్యా, పాయలే, ప్రయోజనం కాని మాటలు మాట్లాడుతున్నాం, మేము మా మూర్ఖత హృదయం చొప్పున ప్రవర్తిస్తాం అంటున్నారు వాళ్ళు. ఎంత దుర్మార్గమండి, ఎంత అజ్ఞానమండి. హల్లెలూయా. అందుకే చెప్తున్నాను, ఈనాటి క్రైస్తవము నువ్వు ఎలా నడవాలి, ఏది వెంబడించాలి, ఏది నువ్వు పాటించాలో మనకి ఈ బైబిల్ గ్రంథాన్ని దేవుడు ఇచ్చాడండి. ఒక మాట చెప్తున్నాను, బైబిల్ చదువుతున్నారా? కనీసం రోజును చదువుతున్నారా? దేవుడు చాలా దర్శించాడు ప్రార్థనా గదిలో. ఒక పక్క బాడీ బాగాలేదు, అసలు చాలా బలహీనంగా ఉంది, కారిపోతుంది, మొత్తం ముఖంతా చాలా కష్టంగా ఉంది. అయినా మొండోడి కింద నాకు నా ఆధారము ఆ ఉపవాసమే మానకుండా దేవుని కొప్పాడు. ఆయన పాదాలు పట్టుకొని పెనుగులాడి
వచ్చాను. పక్క పిల్లలు భయంకరమైన ప్రెజర్ పెట్టేస్తున్నారు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ శబ్దం భయంకరంగా ఉంటుంది అన్నమాట. అటువంటి రూమ్లో చర్చిలో మానేసి ఆ చిన్న రూమ్లోకి వెళ్ళి డోర్ పెట్టుకుని మరీ ప్రార్థన చేసుకున్నాను ఈరోజు. అయినా సరే వెంటాడుతూనే వచ్చాడు సాతాను. హల్లెలూయా. చదువుతున్నారా బైబిల్? ఏంటి బైబిల్ చదవడానికి తిరిగి కూడా లేకపోతే ఎలా క్రైస్తవులు అవుతాం మనం? చదువు రాళ్ళ వాళ్ళని పక్కన పెడితే చదువు వచ్చి కూడా బైబిల్ చదవకపోతే దేవుడు ఏమనాలి చెప్పండి? మనల్ని ఏమనాలి? ఎందుకు చదవట్లేదు? సమయం లేదా? చదవ బుద్ధి లేదా? లేకపోతే ఏంటి ప్రాబ్లం? ఏంటి? వాట్ ఇస్ ద ప్రాబ్లం? డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఏమీ బాగుంటలేదు అయ్యా ఒంట్లోని అసలు అంటే ఏముంది చెప్పండి? వికారంగా ఉందా? తల తిరుగుతుందా? వాంతులు అవుతున్నాయా? ఏమవుతుందో చెప్పు అంటాడు కదా డాక్టర్ కదా. అదే చెప్పు యేసయ్యకి ప్రార్థనా గదిలోనికి వెళ్ళి, యేసయ్యా నేను వింటున్నాను కానీ ఒక్కటి పాటించట్లేదయ్యా, నాకు అర్థం అవట్లేదు నా బ్రతుకేంటో, ఇలాగుంటే మాత్రం నేను నష్టపోతానయ్యా. ఈ మనసు అన్నా రావాలా లేదా? ఏంటి వాక్య మర్మాలు కాదు మనకు కావాల్సింది. అది తర్వాత అవి వేరే విషయం. అది చెప్పాలి. నీకు ఎలా ఉంది? నీ ఆత్మీయ జీవిత యాత్రలో గూర్చి నీకు ఎలా ఉంది అసలు? నేను చెప్తున్నాను, ఫిజికల్ జీవితంలో ఉన్నటువంటి ఈ యొక్క పశ్చాత్తాపం, ఈ యొక్క పథ్యం, ఆరోగ్యం బాగాలేనప్పుడు పథ్యం వాడతాం కదా, ఆ విధముగా భక్తి జీవితానికి ఈ పథ్యం చాలా చాలా అవసరం, చాలా అవసరం. చెప్తాను నేను, యేసయ్య నాకు మొత్తం ప్రార్థన చేసుకోవాలి అనిపిస్తలేదు యేసయ్య, బైబిల్ తీస్తున్నాను కానీ చదవబుద్ధి అవ్వట్లేదు, ఒకదాంతోనే క్లోజ్ చేసేసుకుంటున్నాను యేసయ్య, నాకు అనిపించట్లేదు తండ్రి, తృప్తి అనిపించట్లేదు చదువుతున్నాను, ఇలాగుంటే నేను నష్టపోతాను యేసయ్య, నాకు తృప్తి కలగాలి, చదవాలి. అలా 100 అధ్యాయాలు చదివేసుకోండి కంటిన్యూగా. హల్లెలూయా. చెప్పాలి నీ స్థితి ఎలాగుందో. ఆయన అడుగుతున్నాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమి చెప్పకుండా ఇచ్చేస్తాడా రాసేసి? కాదు కదా, నువ్వు చెప్పిన దాన్ని బట్టి కూడా డాక్టర్ మెడిసిన్ ఇచ్చినట్లుగా నువ్వు చెప్పాలి. ప్రార్థన ఎందుకు రాదండి? ప్రార్థన ఎవరైనా చెప్పండి, సార్ రండి మాకు ప్రార్థన చేసుకోవాలనిపించే, ప్రార్థన రావట్లేదు, చేసుకోవడానికి వెళ్తున్నాను కానీ అస్సలు ప్రార్థన రావట్లేదు అన్నవాళ్ళు రండి, నా దగ్గరికి రండి, కలవండి, చెప్తా. నిజమే. ఎంతలా నీకు వస్తుందంటే ప్రార్థన, సంఘంలో ప్రతి కుటుంబం కొరకు కూడా రోధించి ప్రార్థన చేసేలా వస్తుంది. హల్లెలూయా. సేవకుడు ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో ఆ ప్రతి స్థలంలో దేవుడు బలమైన ఆత్మచేత వాడుకోవాలని రోధించే ప్రార్థన నీకు వస్తుంది. రండి, యథార్థంగా ఎవరికైతే ప్రార్థన చేయడం రావట్లేదో వస్తుంది. ఎందుకంటే ఆయన నువ్వు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాడు. గాడిదకు వాక్కు ఇచ్చినటువంటి దేవుడే ప్రార్థనాత్మను నీకు నాకు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఇంకో విషయం చెప్పనా, కృపావరాలు అందరికీ దేవుడు ఇవ్వడు. ప్రార్థనది అందరు పొందుకోవచ్చు, ప్రార్థన అందరూ చేయాలి, ప్రార్థన అందరికీ చేయాలి. కానీ కృపావరాలు మాత్రం ఎవరికి వస్తాయో తెలుసా? పాస్టర్ గారి ఫ్యామిలీకే వస్తాయి. అవునా? వస్తాయా? కాదు. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. చదువుతండి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. చాలండి. ఆత్మ సంబంధమైనటువంటి వరాలను ఎలాగ అపేక్షించారంట? ఆసక్తి. నీకు ఆసక్తి లేకపోతే వరం ఇవ్వడు దేవుడు నీకు. అంటే నీకున్న ఆసక్తిని బట్టి ఒక్కొక్క కృపావరాన్ని నువ్వు పొందుకోగలుగుతావు అన్నమాట. హల్లెలూయా. ఈ ప్రార్థన అంటావా? ఖచ్చితంగా అందరూ చేయవలసిందే ప్రార్థన. లేవి కాండలో చెప్పినట్లుగా 6, 12, 13 వచ్చిన చెప్పినట్టుగా నిశ్చయము బలిపీఠం మీద అగ్ని మండిచుండే వాళ్ళు అది ఆరిపోకూడదు, అంతే. ఇది ఆజ్ఞ, అంతే. ఇది ఒకరు అన్నారు బైబిల్ గ్రంథంలో, పాస్టర్ గారు వాగ్దానాలు మనం కోరుకోవాలా, ఆజ్ఞలు కోరుకోవాలా అన్నారన్నమాట. హల్లెలూయా. నీకెందుకు అనిపించింది ఆ మాట? నీకెందుకు అలా అనిపించింది? ఒకే ఒక్కరు అడిగారు నా జీవితంలో, ఇన్ని సంవత్సరాల్లో ఒకే ఒక్కరు అడిగారు ఆ మాట నన్ను. అడిగిన వాళ్ళు పేరు ఏంటని అడగండి, అవి మనకు అవసరం లేదు. లేదు, కొన్నిసార్లు చెప్పినంత వదిలేస్తాం. ఎందుకు వాళ్ళ పేరేంటి, వాళ్ళు ఏ ఊర్లో వాళ్ళు, చిన్న అవసరంలో పెద్ద అవసరంలా ఇలాగ అడుగుతారు. అవి మనకు అవసరం లేదు. నన్ను ఎవరు అలాగ అడగొద్దు, అసలు అడిగినా కూడా చెప్పాను నేను. హల్లెలూయా. ఒకవేళ అడగాలంటే 10,000 కట్టాలి ముందు, ఇలాంటివి పెడితే బాగుంటుంది, అప్పుడన్నా భయపడతారు అడగడానికి. కొంతమంది నీ ఆత్మీయ జీవితానికి, నీ భక్తి జీవితానికి ప్రయోజనకరమైంది అడగడం మానేసి నీకు ఏ ఉపయోగం లేని అడుగుతారు. ఎందుకు ఉపయోగమైంది? ఏమన్నా ప్రయోజనమా? నేర్చుకోండి దయచేసి అందరూ కూడా. హల్లెలూయా. నీ భక్తి జీవితానికి అవసరమైన సంగతులను నువ్వు అడుగు, దేవునికి ఇష్టం అది. అంతేగాని నీకు ఏమాత్రం ఉపయోగం లేనటువంటి సంగతులు నీకు ఎందుకు? ఇప్పుడు ఎవరికో ఫోన్ వచ్చి ఏదో మాట్లాడుకున్నారు, ఇప్పుడు వాక్యం చెప్తున్నాను కాబట్టి సేవకుడిగా అదేమన్నా ఎమర్జెన్సీనా? ఎమర్జెన్సీ అయితే పక్కన పెట్టండి, తర్వాత మాట్లాడుకుంది కానీ చెప్తాను నేను.
హల్లెలూయా, అవునా కదా? అందుకని ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు, ఏమంటున్నారు ఏంటి అన్నీ అడుగుతారా మీరు పక్కన కూర్చోండి? అవసరం కాదు. అందుకే నేర్చుకోండి దయచేసి. మన భక్తి జీవితంలో అవసరమైనటువంటి వాటిని మనం తెలుసుకోవడానికి ఆరాటపడాలి, ఆశపడాలి, సమయాన్ని హెచ్చించుకోవాలి. అవసరం లేని దానికోసం నువ్వు వినడానికి కూడా ఇష్టపడకూడదు. ఇది కూడా మనం నేర్చుకోవాలి. నీ పట్ల నీకు ఆసక్తి ఉండాలి. నీకు అవసరం లేని దానికోసం నువ్వు వినడానికి నువ్వు ఇష్టపడకూడదు అసలు. మన జీవితంలో మనం ఒక నష్టాన్ని కొని తెచ్చుకుంది ఏంటంటే అవసరమైన దానిని ఏమో తెలుసుకోవడానికి సమయమేమో ఆరాటం ఉండదు. అవసరం కాని దాని కొరకు ప్రతిదీ మనం అడిగి తెలుసుకుంటాం. అది మంచిది కాదు దయచేసి. హల్లెలూయా. సో ఆసక్తితో అపేక్షించుడి. ఏమంట? వరాలు, ఆత్మ సంబంధమైనటువంటి వరాలు. అంటే ఆసక్తి లేకపోతే దేవుడు ఇవ్వడు. పొందుకొని ఎలా కొంత ఎసయ్యాగో వరం ఇస్తావా నాకు వచ్చాను అంటే ఇస్తాడా? రాడు. అలాగే ఇవ్వడు. కనుక ప్రార్థన అందరూ చేయాలి. అలాగే అంచెదినములందు నా ఆత్మను అందరికీ అనుగ్రహిస్తాన్నాడు, అందరి మీద కుమ్మరిస్తానన్నాడు దేవుడు. కనుక అందరి మీద అంచెదినాలలో కుమ్మరించేటువంటి దేవుడు ఇప్పుడు కూడా కుమ్మరించబడాలని నువ్వు ఆతులతో ఆరాటపడి ప్రార్థన చేయాలి. ఉపవాసం ఎందుకు ఉండాలి? కడుపు మార్చుకుని భోజనం మానేసి ఏంటి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడానికి ఉపవాసం ఉండేది కాదు. దేవుని కృపను పొంది ఏ విషయంలో అయితే బంధింపబడిపోయి బలహీనమైపోయి తొట్టెళ్ళిపోతున్నామో దాని నుండి విడుదల పొందడానికి ఒక తీవ్రమైనటువంటి వాంఛతో ఆరాటంతో ప్రభు కృపను పొందుకోవడానికి, దేవుని సామర్థ్యాన్ని మనం పొందుకోవడానికి ఉపవాస దీక్ష ఉండాలంతే. హల్లెలూయా. అందుకే మొండిగా చేయమని చెప్పట్లేదు. టాబ్లెట్లు వేసుకునే వాళ్ళు ఉంటే ఉపవాసం ఉండొద్దని కూడా ఆదివారం నేను అన్ని చోట్ల కూడా అనౌన్స్ చేశాను. కాబట్టి టాబ్లెట్ వేసుకొని ఆ టాబ్లెట్ కొరకు కొంచెం ఏదో తగినంత ఆహారం భుజించుకొని వేసుకొని ప్రార్థనలో కంటిన్యూ చేయాలి. భక్తులు వాళ్ళ జీవితంలో ప్రభువుని పట్టుకోవడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఒక్కొక్క రీతిమైనటువంటి ఉపవాస దీక్షను వారు ఆరంభించారు. హల్లెలూయా. కనుక మెట్టుకు నేను ఎక్కడి నుంచి బయటికి వెళ్ళాను, ఇరిమియా దగ్గరికి ఎందుకు వచ్చాను, కొరింథీ దగ్గరికి ఎందుకు వచ్చాను, లేవియకాండ దగ్గరికి ఎందుకు వచ్చాను అని అంటే మత్తయి సువార్త దగ్గర నుంచి బయటికి ఎక్కడికి వెళ్ళాను ఇక్కడి నుంచి అంటే 1 తిమోతి 6:6 నుండి ఇవన్నీ కదిలేయమాట. మనం చేసే భక్తి ఎలాంటిదంట? గొప్ప లాభ సాధనం. నువ్వు చేసే భక్తి నీకు లాభమై ఉండాలంటే అది తృప్తితో కూడిన భక్తి అయి ఉండాలి. నీకే ఇష్టం లేకపోతే నువ్వు చేసే భక్తి నీకు ఎలా లాభం అవుతుంది? హల్లెలూయా. ఎవరు నిద్రపోవద్దు అసలు. ఇది నిద్రపోయే సమయం అసలేనే కాదు. సాతానులు చాలా మందిని వాక్యం వినకుండా నిద్రపెట్లు చేస్తున్నారు. వాళ్ళు ఇలాగే అన్ని సంవత్సరాలను కంటిన్యూగా అలాగెళ్ళిపోతే ఏ ఉపయోగం ఉండదు. ఆ నిద్రమత్తు ఆత్మ నుండి విడుదల పొందడానికి ఉపవాసం ఉండి సిద్ధపడాలి. చాలా సీరియస్ మైండ్ అండి. హల్లెలూయా. దేవుని మాట మనం వినడానికి చాలా సీరియస్నెస్ మనకు ఉండాలి. పర్లేదు ఏం కాదు, ఎలాగ పాస్టర్ గారు మై కట్టుకుంటా గంట సేపు ఎలా వదలదు కాబట్టి ఈలోగా చక్కగా అన్ని సగబెట్టేసుకుందామంటే ఏముండదు నీకు. దైవ భక్తి సంతుష్టి సహితమైన దైవ భక్తి ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రమే అది గొప్ప లాభమై ఉంటదట. కనుక అందుకు మత్తయి 16:26 ఏం చెప్పాను? లోకానంతా సంపాదించుకున్నాడట, ఇప్పుడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఏం ప్రయోజనము ఏమీ లేదు. అందుకని ఇశ్రాయేలుతో దేవుడు ఇర్మియా ద్వారా మాట్లాడుతూ, ఇర్మియా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాటలు ప్రకటించమని చెప్తే వాళ్ళు ఏమంటున్నారు? మేము మూర్ఖత హృదయము గలవారము, ఈ మాటలు నిష్ప్రయోజనం. దేవుడు చెప్పిన మాట నిష్ప్రయోజనమా? మరి ఏ మాట ప్రయోజనం? కొంతమంది వాక్యం ఎక్కువసేపు వినలేరు. అదొక చాలా భయంకరమైనటువంటి బలహీనత. వినాలి వాక్యం. అంటే దేవుడు మాట్లాడినప్పుడు వినలేకపోవడం ఏంటండి? అవి బాబు అంటేనే 40 రాత్రులు 40 పగళ్ళు మోషే దివారాత్రులు దేవుని స్వరం వినలేదా? అందుకని నన్ను దేవుని మాటను వినడానికి కూడా కొంచెం ఓపిక కూడా నువ్వు లేకపోతే దేవుడు నీ పట్ల ఏం చేస్తాడు చెప్పండి. అందుకే చెప్తున్నాను, మన జీవితంలో కఠినమైనటువంటి సమస్యల నుండి, కఠినమైన బంధకాల నుండి, బలహీనతల నుండి విడుదల పొందడానికి ప్రార్థనలోను కూడా కఠినమైన తీవ్రత కలిగిన ప్రార్థనను చేయాలి. నువ్వెంత కఠినమైనటువంటి తీవ్రతతో ప్రార్థన చేయడానికి పూనుకుంటావో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ చుట్టూ ఉన్న కఠినమైనటువంటి పరిస్థితులన్నీ తారుమారు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. నువ్వేమో ఆయనతో మాట్లాడడానికి నీకు బాధ వచ్చేస్తే ఆయన వచ్చి నీకేం చేస్తాడు? ఆయన నీతో మాట్లాడుతుంటే వినడానికే బాధపడిపోతుంటే నీ జీవితంలో ఏం చేస్తాడు ఆయన? మనం అడ్డపడిపోతున్నాం, మనం ఆటంకంగా ఉన్నాం. అందుకని 2 దినాలు ఏంటంటే సిద్ధపాటు. దేవా నువ్వు మాట్లాడుతుండగా నీ మాటను ఏమన్నా నేను త్రోసేస్తున్నానేమో, లోబడట్లేదేమో, నాకు నచ్చినట్లు బ్రతికేస్తున్నాయేమో,
దాని నుంచి నన్ను విడిపించు విడిపించు అని మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. భక్తుడైనటువంటి యాకోబు ద్వారా దేవుడు ఈ మాటను పంపిస్తూ ఉన్నాడు అండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? హల్లెలూయా అంటున్నాడు భక్తుడు. ఎవరు యాకోబు అంటే ఏండి? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తమ్ముడు. యేసు ప్రభువారి తర్వాత మరియకు పుట్టినటువంటి కుమారుల్లో యాకోబు ఈ పత్రిక రాశాడు. యేసు ప్రభువారి తమ్ముడు ఈ పత్రిక రాశాడు, యాకోబు పత్రిక. హల్లెలూయా. సో ఏమంటున్నాడు? ఒకడు తనకంట విశ్వాసం ఉన్నదని చెప్పాడట. విశ్వాసం ఉందంట. బైబిల్ చెప్తుంది ఇప్పుడు అతడికి విశ్వాసం ఉంది కానీ క్రియలు లేవంట. క్రియలు లేకపోతే ఇప్పుడు ఆ విశ్వాసం ఏమంట? ప్రయోజనం లేదు, నిష్ప్రయోజనం. హల్లెలూయా. నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనం? అందుకే చెప్తున్నాను, భక్తి ప్రయోజనకరమైనది, వాక్యము ప్రయోజనకరమైనది, విశ్వాసం ప్రయోజనకరమైనది, ప్రార్థన ప్రయోజనకరమైనది, స్వార్థ ప్రయోజనకరమైనది. ఇవి ప్రయోజనకరముగా నీ జీవితంలో ఉంటేనే నువ్వు ప్రయోజనకరమైన వ్యక్తి అవుతావు. హల్లెలూయా. అందుకని నాకు యేసయ్య అంటే చాలా ఇష్టం అండి, బోల్డ్ ఇష్టం యేసయ్య అంటే నాకు అని చెప్తావు. మరి ఇష్టము క్రియది, వ్యక్తపరచడం ఏది? హల్లెలూయా. నిజంగా దేవుడు ఎంత కృప కలిగిన వాడు తెలుసా? మనం ఎలాంటి వారైనా ఎలాంటి స్థితిగతుల్లో మనం ఉన్నా సరే మనమందరము ప్రయోజనులు అవ్వడం కొరకు అందరికి కృపిస్తున్నాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా మనల్ని దేవుడు ఎలా ప్రయోజకులు చేయాలనుకున్నాడు తెలుసా? ఏండి? ఈ భూమి మీద తన పరిశుద్ధ రక్తాన్ని చెందించి భూజనులందరినీ ప్రయోజకులు చేయాలనుకున్నాడు. ఇది మొదటిది మాట. హల్లెలూయా. ఆయన రక్తం చెందించకపోతే ఏది ప్రయోజనకరంగా ఉండేది కాదు, ఉండదు కూడా. ఆ విలువైన రక్తాన్ని ఎప్పుడైతే చెందించాడో మనం ప్రయోజనకరమైన వారు అవడానికి దేవుడు మొట్టమొదటి కృప చూపించాడు ఆయన రక్తము ద్వారా. హల్లెలూయా. అందుకని ఇప్పుడు స్వార్థ, ప్రయోజనకరమైన స్వార్థను అందరికీ కఠినమైన సవాళ్ళలో ఎందుకు ప్రకటిస్తున్నాడు దేవుడు అంటే ఈ స్వార్థ ద్వారా ప్రజలు ప్రయోజనకరమైన నిష్ప్రయోజన స్థితి నుండి ప్రయోజనకరమైన వారిగా కావాలని దేవుడు ఈ స్వార్థను ప్రకటిస్తున్నాడు. దేవుని సంఘాలు ఈ రోజు ప్రయోజనకరమైన స్థితిలో ఉన్నాయా, నిష్ప్రయోజనకరమైన స్థితిలో ఉన్నాయా? ఏంటి? అందుకే సంఘములతో ఆత్మ మాట్లాడుచున్న మాట చెవిగలవాడు వినుగాక వినుగాక. ఎందుకు వినాలి? ప్రకటన గ్రంథంలో 7 సంఘాలతో ఏంటి? ఎఫెసు, స్మరణ, లవొదికయ, ఫిలదెల్ఫియా, తుతైరా, ఈ 7 సంఘాలతోనూ దేవుడు మాట్లాడుతూ ఈ మాట ఉటంకిస్తూనే వచ్చాడు. రిపీట్, నంబర్ ఆఫ్ టైం రిపీట్ అవుతూనే వచ్చింది. ఆత్మ సంఘములతో చెప్తున్న మాట చెవిగలవాడు వినుగాక వినుగాక. ఎందుకు వినాలి అంటే నిష్ప్రయోజనమైనటువంటి స్థితి నుండి ప్రయోజనమును పొందాలని వినాలని చెప్పాడు. మరి ఇప్పుడు ఆయన మాటే వినబుద్ధి పుట్టకపోతే ఎలా? ఆయన మాటే నువ్వు వినకపోతే ఎలా? నష్టపోతాం. అందుకని చాలా నష్టపోయింది. చాలు చూసుకోవాలి ఒకసారి. ఈ సంవత్సరం అంతా గడుచుకుని వచ్చేసేపటి వరకు అంతకు ముందు సంవత్సరాలు వదిలేద్దాం. వచ్చేసి బిజీ అయిపోయింది సంవత్సరం ముందు. ఏదో అడవిడిగా క్రిస్మస్ అంతా అయిపోయింది. అప్పుడే జనవరి వచ్చేస్తుంది, వెళ్ళిపోతాం. కళ్ళు మూసుకునేసరికి జనవరి నెల కూడా అయిపోతుంది మనకి. హల్లెలూయా. కనుక అయిపోవడం కాదు, ఎక్కడ ప్రయోజనమైనటువంటి స్థితిని మనం కోల్పోయామో, ఇక్కడ నిష్ప్రయోజులుగా ఉండిపోయామో, బంధింపబడిపోయామో, ఆ ప్రతి దుష్ట స్థితి నుండి ప్రయోజకులు అవ్వడము కొరకు మనం ఆరాటపడాలి. అందుకే లేఖనం అంత ఇంపార్టెంట్. ఎందుకు దేవుడు మాట్లాడడం? లేఖనాల ద్వారానే మాట్లాడతాడు దేవుడు, లేఖనానికి వేరుగా మాట్లాడడం. అపోస్తులైన పౌలు గారు తీతుకు రాస్తూ ఈ మాట చెప్పాడు. చూడండి, తీతు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునైండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై చాలండి, ఒక్క నిమిషం ఆపండి.
ఏంటంట? మునుపు అంట, మునుపు. వింటున్నారా? అందరూ కూడా నిద్రపోతున్నారా? 2 చేతులు పైకెత్తుదాం. హల్లెలూయా. ఏమన్నాడు? ఎందుకనగా మనము కూడా మునుపు అవిధేయులమును, అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారము, నానా విధములైన దురాశలకును భోగములకు దాసులైండి, దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుకుంటూ ఉంటిమి గాని అన్నాడు. మునుపు ఇదంతా. అలా ఉండిపోయామనుకో మనం ఏమవుతుందంటే నిష్ప్రయోజనులు అయిపోతాం. ఏ ప్రయోజనం లేని వారం అయిపోతాం, వ్యర్థులైపోతాం. యేసు రక్తం విలువైందే, కానీ మనం విలువ లేని వారుగా అయిపోతాం. హల్లెలూయా. దేవుడి కృప ఉత్తమైనదే, కానీ మనం ఆ ఉత్తమత్వాన్ని కోల్పోయిన వారం అయిపోతాం. అందుకే చాలా సీరియస్నెస్ గా ఉండాలి. వాక్యం వింటుండగానే ఒక సమర్పణ తీర్మానం అనేది నువ్వు చేసేసుకుంటూ ఉండాలి మాట. ఎక్కడ నువ్వు ఉండిపోయామో మనం సర్వసాధారణంగా ఏం చేస్తామంటే మనం ఇప్పుడు ఇర్మియాతో ఇశ్రాయేలు మాట్లాడుతుంటే ఏమన్నారో, అందుకు వారు నీ మాటలు నిష్ప్రయోజనం అన్నారట. చెప్పవలేరా? వినరు. దైవజనుడు మాట వినరు. చాలా మంది వింటారు కానీ పాటించరు మాట. ఏం ప్రయోజనం నీకు? ఏం ప్రయోజనం? ఈరోజు క్రైస్తవ సంఘాలు చాలా మంది నష్టపోతున్నారండి. చాలా మంది ప్రయోజనకరమైన భక్తి చేయాలని దేవుడు అన్ని విధాలుగా దర్శించి మాట్లాడి నడిపిస్తూ ఉంటే ప్రయోజనం లేని భక్తి చేస్తున్నారు అన్నమాట. అవివేకులుగా, అవిధేయులుగా, మోసపోయిన వారుగా, దురాశలను అనుసరించిన వారుగా భక్తి చేస్తూ వెళ్ళిపోతుంది. ఏం ఉపయోగం? ఇప్పుడు ఇంత వాక్యం వింటావో, ఇంత వాక్యం విని నువ్వు మళ్ళా మునుపు స్థితిలోనికి వెళ్తే ఏం ఉపయోగం నీకు? అంటే దేవుడు మాట్లాడుతున్న తన వాక్యము కూడా మనలో ఏమవుతుందంటే నిష్ప్రయోజనం అయిపోతుంది. వాక్యమే నీలో నిష్ప్రయోజనం అయిపోతే మరి నువ్వు ఎలా ప్రయోజనం అవుతావా? అవుతుందండి? అవును. నిష్ప్రయోజనం అయిపోతే వాక్యము. ఎవరైతే దేవుని యొక్క వాక్యము ఇది ప్రయోజనకరమైనది అని ఎంచి దాని ప్రకారంగా నడవడానికి, భక్తి చేయడానికి వారు సిద్ధపడతారో వారు ప్రయోజకులు అవుతారు. అమ్మా నిద్రపోవద్దు, గొలుసులు పోతాయి మళ్ళా. హల్లెలూయా. నిద్రపోవద్దు అసలు. ఎవరి సామాన్లకి వాళ్ళే బాధ్యులు, ఎవరికి సంబంధం లేదండి. హల్లెలూయా. చాలా చాలా చోట్ల మీ సామాన్లు మీరే బాధ్యత, మాకు సంబంధం లేదని బోర్డు పెడతారు. మీరు నిద్రపోతే మీ ఏమైనా ఎత్తుకెళ్ళిపోతే మాకు సంబంధం లేదు. అలాగే పాస్టర్ గారు నువ్వు వచ్చావు, నువ్వు రమ్మన్నావని ప్రార్థనకు వచ్చావు, నాకు అది లేదు ఇది లేదంటే మాకు సంబంధం లేదు అసలు. హల్లెలూయా. కాబట్టి నిద్రపోయే భక్తి చేయొద్దు. మనం మేల్కొని ఉండాలట, మేల్కొని ఉండాలి. హల్లెలూయా. మేల్కోకపోతే మన భక్తి నిష్ప్రయోజనం అయిపోతుంది. ఆత్మీయ జీవితంలో మేల్కొల్పు ఉండాలి. అంటే నిన్ను నువ్వు చూసుకుని రక్షింపబడినటువంటి నీవు ఎక్కడున్నావో, నీ యాత్రలో ఎక్కడ నువ్వు ఆగిపోయావో మనం చూసుకోవాలి. లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? అపోస్తులైన పేతురు గారి ద్వారా దేవుడు పంపించినటువంటి మాట 5 మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 8, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండడి, మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునాని వెతుకుతూ తిరుగుచూ ఉన్నాడు. హల్లెలూయా. తిరుగుతూ ఉన్నాడంట, వెతుకుతూ తిరుగుతున్నాడట. నేనేం పౌరుని కాదు పడుకున్నామని లేపేసి నిలబెట్టడానికి. హల్లెలూయా. మనకు పడుకోకుండా ఉండమని చెప్పేదే నా పని మాట. పడిపోయారు అనుకో, లేపడానికి పౌరుని కాదు నేను. హల్లెలూయా. పౌలు పరిచర్య వేరు, ఈ పరిచర్య వేరు. ఇప్పుడు అందుకే జనాలు పడగొట్టే పరిచర్య వచ్చింది అంటే పడగొట్టే పరిచర్య చేస్తున్నారు అందరమాట. హల్లెలూయా. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండండి. నీ చుట్టూ ఏం జరుగుతుందో, నీ ఆత్మీయ స్థితిని తినేస్తున్నటువంటి పరిస్థితిని నువ్వు గమనించుకోవాలంట. అలా ఉంటే నువ్వు ప్రయోజనమైన స్థితిలో ఉంటావా, నిష్ప్రయోజన పరిస్థితిలో ఉంటావా చూసుకోవాలి ఒకసారి. భక్తి అనేటువంటిది అందుకే చక్కగా దేవుడు సిద్ధపాటు అవసరం ఇచ్చాడు. హల్లెలూయా. పగలు కూడా పెట్టేద్దును ఈరోజు, కానీ ఎందుకో దేవుడు ఆలోచన ఇచ్చాడు. నాకు కూడా అవకాశం దొరికింది. పగలు దేవునితో నేను ఏకాంతంగా గడిపే అవకాశం వచ్చింది. ఇప్పుడు సంఘంతో గడిపే అవకాశం వచ్చింది. మళ్ళా రాత్రి కొంత సమయం మళ్ళా ప్రభుతో గడిపే కృప. హల్లెలూయా. నువ్వు వ్యక్తిగతంగా ఇలాగ నీకు డివైడ్ చేసుకోవాలి నువ్వు. హల్లెలూయా. సమయం అంతా వంటకి ఇచ్చేస్తే ఎలా? ప్రార్థనకి వా. అందుకని చూసుకోవాలి. సేమ్ ఈ సంవత్సరాలు ఎలాగైతే ఉన్నావో 2026లో కూడా నువ్వు అలాగే అంటావు అంటే నేను చెప్తున్నాను, ఏం ఉపయోగం లేదు. వేస్ట్ మాట. నేనైనా నీవైనా ఎవరైనా ఉపయోగం లేదు. వేస్ట్ 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 అంటే చెప్పండి. అలాగే వెళ్దామా? వెళ్ళిపోదాం అలాగా? అలాగే వెళ్ళొద్దు మనం. అలా వెళ్ళొద్దు. ప్రయోజనకరమైన వారిగా వెళ్ళాలి. హల్లెలూయా. అది కంటిన్యూ చదవండి. పేతురు అది తీతు పత్రిక కంటిన్యూ చదవండి. అది అయిపోలేదు.
3 నుంచి మనం 6 వరకు చదివామా? మనము నీతిని అనుసరించి 5 నుంచి మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాదు 4 చదివాం. ఎందువక్క ద్వేషించు ఉంటిమి గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునే పునర్జన సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయడం ద్వారాను మనల్ని రక్షించను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకే ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఈ మాట నమ్మదగినది గనుక దేవునియందు విశ్వాసం ఉంచిన వాడు సత్క్రియలను శ్రద్ధగా చేయటి యందు మనసు నుంచినట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలని కోరుచు ఉన్నాను. హల్లెలూయా. సత్క్రియ అంట. నువ్వు ఈ సత్క్రియ మంచి క్రియను నువ్వు చేయాలి అంట. విశ్వాసం ఉంటే సరిపోలేదు, మంచి క్రియ కలగాలి. నీ వల్ల సంఘము క్షేమాభివృద్ధి కలిగేటువంటి ప్రయోజనకరమైన భక్తి నువ్వు చేయాలి. భక్తి అంటే కేవలం ప్రార్థన ఒకటే చేసేది మాత్రమే కాదు, స్వార్థ చేసేది మాత్రమే కాదు. భక్తి అన్ని సత్క్రియలను ఆరంభిస్తుందట. హల్లెలూయా. అన్ని క్రియలను చూస్తుందట. అవి అబ్జర్వ్ చేసుకోవాలి. మనము వాటిలోనికి రాకపోతే ఆ 3-4 వచనాలు నెరవేర్చవలసి వస్తే మునుపు మాట. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ లోకంలో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన ప్రేమను పొంది ఒక వ్యక్తి తన యాత్రను మొదలు పెడతారో ఆ వ్యక్తి ఖచ్చితంగా ఏమవుతుంది తెలుసా? తన కొరకు మాత్రమే కాదు ఈ బ్రతుకు, ఇది అందరి కొరకు అనే సంగతి అర్థమవుతుంది. అందుకని క్రైస్తవులు ఒకరు అడిగారు, ఎందుకు మీ క్రైస్తవులు ఏడుస్తారు? నేను ఇక్కడికి వచ్చిన ప్రారంభంలో చెప్పాను కదా, అక్కడ ఎందుకు మీ క్రైస్తవులు ఏడుస్తూ ప్రార్థన చేస్తారు అని అడిగారు అన్నమాట. చెప్పిన దానికి ఆన్సర్ ఏంటంటే, ఈ ప్రజలందరినీ రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మాకున్నది కనుక మేము ఏడుస్తాము. మాకెవరు ఏదో పెట్టలేదని ఏడడం మేము. ఆయన పిల్లలము అందరము ఎవరు నశించకూడదని ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. ఇది అందరూ గ్రహించాలని, ఇది అందరూ పొందుకోవాలని మేము అందరి కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాం అని చెప్పాను. మిగిలిన ఎవరు వాళ్ళ కొరకే చేసుకుంటారు తప్ప ఎవరి కొరకు చేసుకోరు, అసలు చెయ్యరు. అంటే ఒక క్రిస్టియానిటీలో అనేది ప్రజలందరి కొరకు చేస్తారు. మన సోదరులు అన్నారు, అందుకే మేము ప్రపంచానికి మాట చెప్పడానికి సర్వేజన సుఖనో భవంతు అంటే సర్వ జనాలందరి శ్రేయస్సు కొరకు ప్రాకులాడే వాళ్ళనో సోదరు అన్నాడు. ఏం ప్రాకులాడో? సర్వేజన సుఖనో భవంతు అనే శ్లోకం పట్టుకున్నావు తప్ప కానీ ఈ కొరపించిపోలేదు, మతపించిపోలేదు, ఏం పళ్ళ. ఎక్కడో బంగ్లాదేశ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. హిందూ అంట. ఇంతకీ సరైనటువంటి కారణం అనేది ఏమీ ఇంకా అర్థం కాలేదు. అతన్ని చెట్టు కట్టి తగలబెట్టి చంపేశారు. తప్పే, ఎవరు తప్పు చేసినా తప్పే. అతన్ని ఎందుకు చంపేశారు అనేది ఒక స్పష్టత లేదు. ఓకే, ఒకవేళ అతన్ని చంపినటువంటి దుర్మార్గులు అయితే అతని మంచి ప్రవర్తనతోనే అతన్ని అన్యాయంగా చంపేస్తే ఆ చంపినటువంటి వారి మీద కేసు పెట్టుకుని ఏదైనా చేయొచ్చు. దానికి మొత్తం హైందవులందరూ చూసారా, వాళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు. మరి భారతదేశంలో ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ జీవిస్తూ ఉండేటటువంటి వీళ్ళని కులము అనే పేరుట వేరు చేసి మతం అనేటువంటి పేరుట వేరు చేస్తే ఇప్పుడు ఏంటంటే పద్ధతి కౌరులు ఏంటి? సర్వేజన సుఖనోభవం అంటే అందరి క్షేమం కోరుకున్నట్లు. మరి ఇక్కడ నిజమే, నిన్ను నిజంగానే దూషిస్తే ఒకటి లాగండి, తప్పులేదు. మీ ధర్మాన్ని దూషించి అవమానకరంగా అక్రమంగా అన్యాయంగా చేస్తే చేయండి, తప్పులేదు. ఎవరి భక్తి వాళ్ళు చేసుకుంటున్నప్పుడు ఈ వివక్ష ఏంటి? ఈ కుల వివక్ష ఏంటంటే బలవంతంగా జై శ్రీరామ్ చెప్పడం ఏంటి? ఎవరు మత మార్పుడు చేస్తున్నారు? బలవంతంగా చేస్తున్నారు ఎవరైనా? ఇది కాదు. అదే చెప్తున్నా, నిజమైనటువంటి సర్వేజన సుఖనోభవంతి అనేటువంటి మాటను నెరవేర్చినటువంటి ఏకైక వర్గము క్రైస్తవ వర్గము. ఉపవాసం ఉండి కన్నీరు కాల్చదు ప్రపంచము కొరకు, దేశ ప్రజల కొరకు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థనలో రోధిస్తుంది క్రైస్తవం. మీరేమో కొడుతున్నారు మతం మారారని. హల్లెలూయా. వేరే దేవుడిని నమ్ముకుంటే వీళ్ళు మతం మారి అమ్మడైపోయారు అంటారు. మీ దాంట్లో ఉంటే వీడు తక్కువ కులవాడు ఆయన దూరం పెట్టాలంటారు. ఏంటిది? వాట్ ఈస్ దిస్? ఇది ముందు క్లారిటీ చేసుకోండి ఫస్ట్, ఆ తర్వాత చూద్దరు కానీ మిగతా సంగతులన్నీ కూడా. అండి నిద్రపోతున్న వాళ్ళు మాత్రమే హల్లెలూయా చెప్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూసారా నేను అంత స్పష్టత ఇచ్చాను? హల్లెలూయా.
లేదా నిద్ర వచ్చిన వాళ్ళు నిజంగా బయటికి వెళ్ళి మొహం కట్టుకోండి, లేకపోతే నిలబడి వినండి, ఇబ్బంది ఏమీ లేదు. కానీ ప్రయోజనకరమైన వాక్యము నీ దగ్గరకు వస్తూ నిన్ను ప్రయోజనకరమైన వ్యక్తిగా చేయడానికి కోరుకుంటుండగా నువ్వు అప్రమత్తం అవ్వకపోతే, నువ్వు వెలక్గా ఉండకపోతే, నువ్వు జాగ్రత్త పడకపోతే, నువ్వు సిద్ధపడకపోతే నిష్ప్రయోజనం అయిపోతావు. హల్లెలూయా. కనుక మునుపున్న స్థితిలో ఉండద్దండి. మునుపు ఏంటంటే వాక్యాలు వింటాం అంతే. మనం ఈ రోజు క్రైస్తవులకి అలవాటు వాడికి ఏంటంటే వాక్యాలు వినడం అంతే. వింటున్న దాన్ని మరి దేవుడు అడుగుతాడు పొద్దుట, నీ మార్పు కొరకు నేను ఈ సంగతి నీతో మాట్లాడాను, నువ్వు ఎందుకు పాటించలేదని అడిగితే ఏం చెప్తావు? సంకనున్న పిల్ల ఏడుస్తుందంట. పిల్ల ఎందుకు ఏడిసావంటే సీమ కుట్టింది అంద. సీమ ఎందుకు కుట్టావంటే నా బంగారు పుట్టలో ఏలెడితే కుట్నా అన్నదంట. ఆ కథ చేప ఆరలేదు, అందుకే బంగారు పుట్ట దాకా వచ్చాడు. బంగారమే లేదు ఇంతకని. హల్లెలూయా. 7 చేపల్లో ఒక చేప ఎండలేదంట. ఎందుకు ఎండలేదు చేప అంటే గడ్డెడ్డు వచ్చిందంట. తెలుసా కథ? చెప్పమంట మళ్ళానే. హల్లెలూయా. చెప్పైతే ఏమైనా ప్రసంగం పొడిగవుతుంది అంతే. ముగించకంటే కారణం మీరే అవుతారు అప్పుడు. అందుకని కొన్ని తెలుసుకోవాలి. తెలుసుకోండి. పాస్టర్ గారు తెలిసిపోయిందని ముందు చెప్పారు అనుకో, తెలిసిపోయింది కాబట్టి షార్ట్లో ముగించడానికి అవుతుంది. తెలియదు అన్నాం అనుకో, అవి అంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేపల దగ్గర తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఎవరినొకరిని వాళ్ళు ఇచ్చి పంపించాలి. 7 చేపలే తీసుకురావాలి. ఎల్లోడు అత్తడా తరగానే ఎక్కువ చేపలు అడిపోయి అనుకో, పాస్టర్ గారు 7 తెమ్మన్నాడని పరమానంద సుశీలాగా ఒక ఆలోచన వచ్చింది అనుకో, మళ్ళీ అన్ని సముద్రంలో పాడేసి 7 చేపలు పడేదాకా వాళ్ళు వేస్తారన్నమాట. పక్కటికి వెళ్ళి చూస్తే తెమ్మన్నాడట. ఎవరిని? పరమానంద గారు తన శిష్యుని. హల్లెలూయా. సూదికెళ్ళాడంట. వెళ్తేనే అని అన్నాడట, గురువుగా చెప్పారు, రేయ్ మీరు ఏదైనా సరే సమానంగా చెయ్యాలరా, సమానంగా పంచుకోవాలి, ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ కాదు, మీరు అందరూ నాకు ఒకటే, వాళ్ళు ఈక్వల్ అందరూ కూడా. కాబట్టి ఇలాగని చెప్పాడట ప్రారంభంలో. గురువుగారు సమానంగా చెప్పారు అందరూ, ఇప్పుడు నేను ఒక్కడిని తెచ్చితే బాగోదని అందరినీ పిలిచాడట. అందులో ఒకడు ఏం చేశాడట, ఒరే అవును అది ఎంత ఉంది, 3 మనం సమానంగా ఎలా మొయ్యాలరా, చాలా ఇబ్బంది కదా అని చెప్పేసి పక్కింటికి వెళ్ళి గొడవలు తెప్పన్నాడంటే ఒక్కడిని. ఈలోగా మన ఇంటికాడ గొడవలు ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు. ఆ నీళ్ళు తెచ్చేసరికి అదో సగం లేట్ అయింది. ఆ గొడవలు తెచ్చి ఎక్కడికి వెళ్ళారంటే తాడి చెట్టు దగ్గరికి వెళ్ళారట. తాడి చెట్టు దగ్గరికి వెళ్ళి తాడి చెట్టుని మొత్తం చాలా కష్టపడి వీళ్ళందరూ నరికేసి తాడి చెట్టుని మోసుకొని సమానంగా తెచ్చారట. గురుగారు సూది ఎట్టుకెళ్ళినోడు ఏడు ఇంకా రాలేదు, సూది కోసం వెళ్ళినోడు అని చెప్పేసి మొత్తం మీద ఒక్కొక్కడు సెమట్లు కక్కుంటూ వచ్చారట. ఏట్రా ఇదంటే వాళ్ళ భాషలో చెప్పారట, గురుగారు సమానంగా తెచ్చేదు అని. ఏదిరా నేను అడిగింది సూదిరా, చెట్టు కాదురంటే, గురుగారు మరి అదే సంగతి, సూదే తెచ్చామేమని ఇది గోవాని తీసారట. తాడి చెట్టు మౌలో గుచ్చాడట సూదు. హల్లెలూయా. నా ఉండమ్మా మీ సొమ్మేం పోదు, గొలుసేం అడగను కానీ మిమ్మల్ని. హల్లెలూయా. మా అత్తగారు ఇటు ఎత్తుందంటే అడగను, ఇంకా ఇస్తానని తీసుకొని నేను ఇంకా చూసారా, సమానం అంటే అదట ఏ పని చేసిందని. కానీ దేవుడు నిజంగానే మనల్ని తండ్రితో సమానులుగా విడిచిపెట్టుకోనని భాగ్యమని ఆయన ఎంచుకోలేదంట. అది విడిచిపెట్టి పిలిపి 2:5 ప్రకారంగా అది విడిచిపెట్టి మనలను నశించే మనల్ని, పాపులైనటువంటి మనల్ని దేవుడు తీసుకొచ్చి అక్కడ పెట్టడానికి వచ్చాడట. హల్లెలూయా. తండ్రి ఎదుట నిర్దోషులుగా యోగ్యులుగా దేవుని ఎదుట మనల్ని యుగయుగాలు నిలబెట్టడానికి క్రీస్తు ఇక్కడ తన సమానత్వాన్ని పోగొట్టుకుని వచ్చాడు. హల్లెలూయా. సహోదరి ప్రేమ ఉండాలి మనకి. ప్రయోజకులు ఊరికైపోయారు అందరూ. సహోదరుల పట్ల ప్రేమ ఉండాలి. మునుపు ఎన్ని సంగతులైనా నువ్వు విన్నావు, అలాగే ఉంటే ఎందుకు చెప్తున్నాను, దేవుడు అడుగుతాడు లెక్క. వాక్యం వింటున్నావు కదా, ఏం చేస్తున్నావు అని అంటే, మా అమ్మ వద్దంది అందుకే అనలేదు, మా నాన్న వద్దన్నాడు అందుకే వదిలేశాను, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. ఇలా చెప్తావా కారణం ఏసైకి? ఎందుకు చెప్పాను? పరమానంద గారి శిష్యు కథ టైం స్పెండ్ చేసుకోవడానిక, ఏం చెప్పాలో నాకు తెలియక తిరగడానిక. హల్లెలూయా. దేవుడు ఇన్ని సంగతులు నీతో మాట్లాడుతుండగా ఎందుకు అది పాటించట్లేదు, ఎందుకు లోబడట్లేదు అని అంటే, సంకనున్న పిల్ల ఏడ్చిందంట, చీమ పుట్టిందని, చేప కోసం అక్కడ దాకెళ్ళింది కథ అని చెప్పానమాట. అప్పుడు నువ్వు ఎవరి మీద చెప్తావు? సేమ్ స్టోరీ అదే జరిగింది కదా. ఆదామో వేర్ ఆర్ యు అని అంటే, నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి దాక్కుంటున్నా అన్నాడు. నువ్వు దిగంబరిగా ఎవరు చెప్పారు? నీకు మహిమ వస్త్రాలు ఇచ్చాను కదా నేను. ఎవరు చెప్పారంటే, ఇగో కొంప తీసి నేను తినొద్దని నా పండు నువ్వు తిన్నావని అంటే, నేను తినవేంటి, నువ్వు నాకు ఇచ్చావు కదా, స్త్రీ అమ్మని ఇచ్చావు కదా, ఆవిడే నాకు ఇచ్చిందని చూసేది. ఆవిడని అడిగితే ఏం చెప్పింది? సర్పం అని చెప్పింది. దెబ్బతో ముగ్గురిని శపించడం మొదలెట్టాడు. హల్లెలూయా. అందుకే స్త్రీ ప్రసవేదనతో పిల్లలు కంటావని చెప్పేసి అందుకే దేవుడు శపించాడు. ఒక శాపం అది, లేకపోతే ఆ ప్రసవేదన అనేటువంటి ఉండేది కాదు. హల్లెలూయా. అలాగే దేవుని యొక్క వాక్యము నీ దగ్గరకు వస్తుంటుండగా, దేవుడు నిన్ను దర్శిస్తుండగా,
నువ్వు దానికి లోబడకపోతే దానికి వినకపోతే పాటించకపోతే అనుసరించకపోతే వచ్చే సంవత్సరం కూడా అలాగే వెళ్తే నేను చెప్తున్నా చూడండి 100% దేవుడు నీ పట్ల కూడా అలాగే ఉంటాడు. నువ్వు ఎంతైనా నీకు నచ్చిన వేలోనే నీ మనుషులను అనుసరించి అలాగే నడుచుకుంటే దేవుడు కూడా అలాగే ఉంటాడు. దీని గూర్చి సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడి మాట సెలవిస్తున్నాడండి. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయంలోనికి రండి. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 20వ వచనం చదవండి. అంతటా సమూయేలు జనులతో ఎట్లనెను, భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే, అయినను యెహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించు పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి. ఆయనను విసర్జింపుకుడి. ఆయనను విసర్జింపువారు ప్రయోజన మాలినవై రక్షింపలేని మాయా స్వరూపములను అనుసరించెదరు, నిజముగా అవి మాయయే. నీ జీవితంలో అంటే చూడండి, ఇలాగా ఎన్ని బలహీనతలు, లోపాలు, ఇబ్బందులు ఉన్నా గానీ నువ్వు దేవుణ్ణి అనుసరించట్లో వెనకడుగు వేయడానికి వీల్లేదు. నువ్వు వెనక ఆగిపోవడానికి వీల్లేదు. ఆయనను గనక నువ్వు విసర్జించేసావనుకో, నువ్వు చాలా ఘోరమైనటువంటి నష్టాన్ని నువ్వు పొందుకోవాల్సినటువంటి పరిస్థితి. సీరియస్ గా తీసుకోవాలి. అందుకే ఏం చెప్తున్నాడో దైవజనుడు, ఏం చదువుతున్నావో నీవు అనేది దాని పట్ల సీరియస్ మ్యాటర్ అని సీరియస్నెస్ అనేది ఉండాలి. అది లేకపోతే చాలా నష్టపోతున్నటువంటి పరిస్థితి. హల్లెలూయా. లోకంలో అనేకులు ఏంటంటే మానవ జాతిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలనుకున్నటువంటి దేవుణ్ణి పక్కన పెట్టారు, ప్రయోజనం కరము కానటువంటి వాటిని అనుసరిస్తున్నారు. అందుకే సమూయేలు ఆ మాట చెప్తున్నాడు. ఆయన్ని విసర్జింపుకు 21, ఆయన విసర్జింపు వారు ప్రయోజనమాలినవే రక్షింపులేని మాయా స్వరూపములను అనుసరించెదరు. రేపు వద్దుట 2వ రాకడలో, అమ్మ నన్ను చూడండి కొంచెం, 2వ రాకడలో ఏండి ఎవరు రక్షిస్తారు? నిన్ను ఎవరు రక్షిస్తారు? ధనము, బలము, లేకపోతే ఎవరినైతే మనము ఆరాధిస్తున్నాము ఏది కూడా కాపాడలేదు. రేపు ఆయన మాత్రమేనంట, ఆయన మాత్రమే కాపాడాలి. మరి ఆయన మాత్రం కాపాడాలంటే ఇప్పుడు నువ్వు ఆయన దూరం పెట్టి ఆయన అంటుకుండా నువ్వు ఉంటే నిన్ను కాపాడతాడు ఆయన అప్పుడు? చెప్పండి. హల్లెలూయా. అందుకనే దేవుడు చదవన్నటువంటి లేఖనం ద్వారా ఒక అద్భుతమైనటువంటి పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు. ఇప్పుడు చదవండి మూలవాక్యం, త్వరగా ముగించేస్తాను అమ్మా. అతడు మునుపు వెనకాల వీడియో ఉంది చూసుకునేది. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. హల్లెలూయా. ఇప్పుడు 2 వాక్యాల్లో మనం ధ్యానం చేసుకుందాం, త్వరగా ముగించేస్తాను. ఇప్పుడు వాక్యం స్టార్ట్ అవుతుంది అన్నమాట. మా పాస్టర్ గారు అర్థమైందని నేను చెప్పింది? హల్లెలూయా. వీడియో ఉంది వెనకాల, బ్యాక్ నుంచి వెళ్ళాలి. అపోస్తులైనటువంటి పౌలు గారు ఒక వ్యక్తి కోసం ఒక ప్రత్యేకంగా ఒక పత్రిక రాశాడండి. ఏంటి అంటే ఆ వ్యక్తి ఒకప్పుడు ఉన్నటువంటి నిష్ప్రయోజన స్థితి నుండి ఇప్పుడు ప్రయోజనకరమైన వాడయ్యాడు అని దాని గురించి ఒక సంగతి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పాఠము నీకు మాకు మనందరికీ అవసరమైనది. హల్లెలూయా. ఎవరు ఈ వ్యక్తి? 3 సంగతులు చెప్పి ముగించేస్తాను సింపుల్ గానే. మీరు కష్టంగా ఉన్నారనుకో, 3 సంగతులు అన్నారనుకో, 30 సంగతులు చెప్తాను చాలా కష్టంగానే మీకు. వెళ్ళనే ఉన్నా అసలు నీ రాత్రి. హల్లెలూయా. వెళ్తానన్న వాళ్ళకి బలవంతంగా వేసేది ఫైన్ 10,000. ఏది లేకపోతే అన్న మార్చిన లిస్ట్ చూడండి, ఏది లేదో మనకి అది తెచ్చేసుకుందాం. ఫైన్ వేసేసి అతనికి ఫైన్ ఏమన్నా నేను ఎన్నంటే రావద్దని తెలిసి సింపుల్ గాని. హల్లెలూయా. ఒక దెబ్బకి 2 పెట్టలు మొత్తానికి క్లీన్ కూడా అయిపోతుంది దెబ్బతోటే. హల్లెలూయా. ఒక వ్యక్తిని గూర్చి దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, నిష్ప్రయోజనం లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని ఎలాగ ప్రయోజనకరమైన వాడయ్యాడో 3 సంగతులు చెప్పి నేను ముగించేస్తాను. మొట్టమొదటిగా ఈ లేఖనాన్ని మనం ధ్యానం చేస్తే, అపోస్తలుడైన పౌలు గారు తను వృద్ధాప్యంలోకి వచ్చేసాడట, ముసలితనంలోకి వచ్చేసాడు, తన ముగింపులోకి వచ్చేసినప్పుడు అమ్మా ఎక్కడున్నాడంటే తను ఖైదీగా చెరసాలలో ఉన్నాడట. దేవుని సువార్త నిమిత్తము తనను చెరసాలలో వేసేసారు. ఓ పక్క వయసు అయిపోయింది, ఓ పక్క ఎక్కడున్నాడో స్వార్థలో కటకటాల్లో ఉన్నాడు, ఖైదీగా ఉన్నాడు. అక్కడ ఉండి కూడా ఏం చేశాడు అని అంటే
నిష్ప్రయోజన స్థితిలో ఉన్నటువంటి బంధింపబడుతూ ఉపయోగం లేనటువంటి ఒక వ్యక్తికి క్రీస్తు స్వార్థను ప్రకటించాడు, క్రీస్తు ప్రేమను కనపరిచాడు. ఈరోజు చెప్తున్నారు అందరూ, చెప్పడం కాదు, క్రీస్తు స్వార్థ అయినా క్రీస్తు వాక్యైనా అందులో ప్రేమ ఉండాలి. హల్లెలూయా. ప్రేమ ప్రేమ ప్రేమ. దేవుడు ఏది చేసినా ప్రేమతో చేశాడు, ప్రేమ కొరకు చేశాడు, ప్రేమగా ఉండడం కొరకు చేశాడు. ఈ రోజు ప్రేమ లేని భక్తి చేస్తే దేవుడు మెచ్చుకుంటాడు ఏంటండి? ప్రేమ లేని పని చేస్తే దేవుడు మెచ్చుకుంటాడా? మెచ్చుకోడు. వృద్ధుడిగా ఉన్న ఆయన, చెరసాలలో ఉన్నటువంటి ఆయన ఒక నిష్ప్రయోజన స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ప్రయోజనకరంగా ఉండడం కొరకు ఆ వయసులో కూడా, ఆ స్థలంలో కూడా కొంత ప్రసవేదన పడ్డాడు. మనకు అవకాశం ఉన్నా సరే ఆ పని మనం చెయ్యం. దేవుడు కృపిస్తున్నాడండి. నేను అవసరం పెట్టే మాట చెప్తున్నాను సింపుల్ గా. ఎవరు ప్రయోజకరమైన వారు అవుతారు చెప్పనా? ఏంటి చూడండి, అందరూ ఎవరు ప్రయోజనకరమైన వారు అవుతారంటే, ఎవరికైతే దేవుడు తన కృపను ఇస్తూ ఉన్నాడో ప్రయోజనం చేయడానికి, దాన్ని ఎవరైతే పొందుకుంటారో, కాపాడుకుంటారో, పాటిస్తారో వారు ప్రయోజనకరమైన అవుతారు. హల్లెలూయా. నీకు ఇచ్చిన కృపను నువ్వు పోగొట్టుకున్నావు అనుకో, దుర్వినియోగం చేసుకున్నావు అనుకో, నిష్ప్రయోజన స్థితిలోకి వెళ్ళిపోతావు అంతే. నువ్వే ఏడుస్తావు, అప్పుడు నువ్వే బాధపడతావు. ఇప్పుడు ప్రసంగాలు ఎక్కువసేపు వినడం, ఇప్పుడు ప్రార్థనలకి వెళ్ళడం బాగా అనిపిస్తుంది, కానీ అతి త్వరలో మనకుంది. హల్లెలూయా. అప్పుడు చెప్పేవారు ఉండరు, బైబిల్ నీ చేతిలో ఉండదు, చాలా కష్టం. ఇప్పుడు ఆటోమేటిక్ గా స్వార్థ కొరకు ఇప్పుడు అన్ని ద్వారాలో మూయబడిపోతుంది ఆటోమేటిక్ గానే. ఇంకా చాలా తక్కువ సమయం ఉంది. అందుకే అవకాశం ఉండగానే ప్రకటించాలి, అవకాశం ఉండగానే చేయాలి. ఎప్పుడు ఉపయోగపడతావు దేవునికి? క్రైస్తవ జీవితంలో చెప్తున్నాను, దేవునికి నువ్వు ఉపయోగపడకుండా నీ మట్టికే నువ్వు బ్రతికి, నీ మట్టికే నువ్వు ఏదో ఇందాక మత్తయి 16:26 ప్రకారంగా నీ కొరకే నువ్వు బ్రతికి, నీ కొరకే నువ్వు సంపాదించుకుని దేవునికి ఏ మాత్రం ఉపయోగం లేకపోతే నువ్వు అసలు పరలోక రాజ్యాన్ని కూడా రావు. హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం ఏం చెప్పినా, నువ్వు ఎంత వయసులో ఉన్నా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, దేవునికి ఉపయోగపడడమే నీకు అసలైనటువంటి దీవెన, ఆశీర్వాదం. అందుకే ఇందాక ఒక ముక్కులు చేశాను. ఏ ముక్క ఎంతమంది అనుకున్నారో తెలియదు. ఒక ప్రశ్న వచ్చింది, ఎవరు అడగలేదు ఎప్పుడని చెప్పాను. వాగ్దానాన్ని మనం కోరుకోవాలా, ఆజ్ఞను కోరుకోవాలి? గుర్తుందా? వదిలేసాం. దేవుడు కొన్నిసార్లు అలా వదిలేస్తాడు మనల్ని. హల్లెలూయా. చెప్పండి ఇప్పుడు మీరు ఏం కోరుకోవాలి? వాగ్దానం. జనవరి 1 అసలు అమ్మలు ఉండదు అసలు కదా. శ్రీరమణకు వాగ్దానాలు ఎవరా అంటారు ఇప్పుడు ఒక్కొక్కరు నన్ను. హల్లెలూయా. ఎందుకేమో. హల్లెలూయా. చెప్పండి ఇప్పుడు వాగ్దానం కోరుకోవాలా, ఆజ్ఞ కోరుకోవాలా? అసలు ఆజ్ఞలోనే ఉంది అసలైన వాగ్దానం. హల్లెలూయా. ఇది చేయమన్నాడు దేవుడు, అది చేస్తే మేలు కూడా ఉంటదట. ఇర్మియా అందాక 18లో అదే చెప్పుకున్నాం. ముందు దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను మనం పాటిస్తే వాగ్దానం దాని వెనకాల వచ్చేస్తుంది అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడున్న క్రైస్తవులకి ఆజ్ఞలు వద్దు, ఏం కావాలి? వాగ్దానాలు ముద్దు, ఆజ్ఞలు వద్దు. ఆ వాగ్దానాలు ఏమి పని చేయవు, ఆ వాగ్దానాలు ఏమి పని చేయవు అసలు. హల్లెలూయా. నేను కారు కొనుక్కున్నానండి. హల్లెలూయా. దేవుని కృప పెట్టి కొంతమంది ఉన్న బంగారం నాకు ఇచ్చేసారు, కారు కొనేసుకున్నాను. హల్లెలూయా. డ్రైవింగ్ హల్లెలూయా కొనేసుకున్నాను. అమ్మ నన్ను చూడండి అమ్మ, కనీసం మాకు ఎప్పుడు కొనుక్కుంటారు అన్నట్టుగా వచ్చేస్తుంది మనకు త్వరలో, దగ్గరలో ఉంది ఆల్రెడీ. ఎంతో ప్రార్థన చేసాం ఆల్రెడీ. హల్లెలూయా. ఓకే, కారు వచ్చేసింది. మరి డ్రైవింగ్ వద్దా? రోజు దాని దగ్గరికి వెళ్ళి డోర్ తీసుకుని లోపలికి వచ్చేయండి, స్టీరింగ్ పట్టుకోండి. వచ్చేస్తే నేను వెళ్ళిపోయినట్టేనా? అక్కడికి వెళ్ళాలి, అక్కడికే అమ్మయ్యా అయిపోయినట్టేనా? వాగ్దానాలన్నీ కూడా అలాంటివే. హల్లెలూయా. డ్రైవింగ్ చేయడం కూడా రావాలి, దాన్ని తీయాలంటే, వెళ్ళాలంటే, దాన్ని ఆ పర్పస్ వాడాలంటే డ్రైవ్ చేయడం కూడా రావాలి. లేకపోతే షోరూంలోకి వెళ్ళి కారును చూసుకొని వచ్చినట్టే. వాగ్దానాలు కూడా అంతే, వాడడం రావాలి. హల్లెలూయా. ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఆజ్ఞ నెరవేర్చడానికి ఆ వాగ్దానం. అందుకని తినేసి పడుకోవడానికి కాదు వాగ్దానాలు. ఇంకా మొత్తం ఇప్పుడు జనవరి 1 కుప్ప అయిపోతే మొత్తానికే వాగ్దానాలు, మొత్తానికే. ఎవడు గోలాడుతూ బోల్ ఫోన్లు వచ్చేస్తే నాకు 10 సంవత్సరాలు ఈ ప్రసంగాలు విన్నారనుకో, ఏ ఫోన్ రాదు ఇంకా. అందుకే అవసరం బట్టి మాట చెప్తున్నాను, నిజమే, సీరియస్ గానే అవసరం బట్టి. చూడండి ఇలాగా నిజం చెప్తున్నాను, దేవుడు చాలా విలువైనటువంటి సందేశాలు ఇస్తూ ఉన్నాడు. ఆల్మోస్ట్ అందరికీ అమ్మా ఫేస్బుక్లు, యూట్యూబ్లు ఏమండి అందరికీ ఉన్నాయి అనుకుంటున్నాను. కాబట్టి మీరు చేయవలసింది ఏం లేదు, ఎంత ప్రయాసపడి దేవుని నాకు అందిస్తున్నాం కదా, మీరు మీ ఫోన్లో దాన్ని షేర్ చేయండి దయచేసి.
లైక్ కొట్టి ఒక కామెంట్ ప్రైజ్ లాడ్ ఏదో పెట్టి యూట్యూబ్ అయినా సరే ఫేస్బుక్ అయినా మీరు షేర్ చేస్తే ఆ వాక్యము ఇతరులకి వినబడుతుంది అంటే దయచేసి నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను, ఎందుకు అవలేదు, అవసరం పెట్టి చెప్తున్నాను. ఇది ప్రయోజనకరమైన పనే. ఒక సేవకుడిగా ప్రార్థనా గదిలో నేను పెనుగులాడి మూలిగి దేవుని కృప పొంది ఒక వాక్యాన్ని తీసుకుని దగ్గరికి వచ్చాను. అది ఇతరులకు వినబడడానికి నీ అకౌంట్ నుంచి షేర్ చేయి, మీ సొమ్మేం పోదు దానికి. ఇలా చేస్తే 50 మంది ఉన్నారు సపోజ్ ఫోన్లు మన వాళ్ళు వాడుతున్నాయి, 50 షేర్లు చేస్తే అది రిపీట్ అవుతుంది. ఇప్పుడు ఎంతమంది షేర్ చేశారు, ఇందులో ఏముందని వెళ్తారా లేదా? దాంట్లో ఎందుకున్నాయి ఫోన్లు? వాడండి. ఆ ఫోన్లు కూడా ప్రయోజనకరమైన రీతిలో వాడండి. హల్లెలూయా. నిజమే, ఇది దేవుని చిత్తము, దేవుని కృప కూడా. అంతేగాని వాళ్ళేదో మనకు డబ్బులు ఏమో రావు, అందులో నా లేదు చెప్పినట్లుగా లైక్ కొట్టి షేర్ చేసి వచ్చేస్తే మనకేమంత ఏమి లేవు రావడానికి. హల్లెలూయా. చేయండి. ఫోన్లో ఉన్న వాళ్ళందరూ కూడా అవసరమైనప్పుడు అండ్ ఆల్మోస్ట్ ఫోన్లో ఉన్న టచ్ ఫోన్ ఉన్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మొదట చక్కగా మీరు కొంచెం దాన్ని కోఆపరేట్ చేస్తే ఆ వాక్యం నీవు ఇతరులకి, నీ చుట్టూ ఉన్న వారికి, ఇప్పుడు నీ ఫేస్బుక్ ఫాలోవర్లు ఉంటారు, ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకి వెళ్తుంది కదా, అది వాళ్ళకి అప్డేట్ అవుతుంది న్యూగా, వాళ్ళు కూడా వినేవాళ్ళు అవుతారు. అంటే కొన్నిసార్లు మనకు తెలియదు, మనం చెప్పలేము, కానీ అది ఇంకొకరికి విడిపడేలా చేస్తే చెప్పినట్టే కదా నువ్వు. హల్లెలూయా. ఈ పని కూడా చేస్తే ఇది నిష్ప్రయోజనమైనటువంటి పని కాదు, ఇది ప్రయోజనకరమైనటువంటి పని. ఇప్పుడు పాట పాడమంటేనే సిగ్గుపడిపోయి పాముల కంటే ఎక్కువ మెలుగులు తిరిగిపోతున్నారు. ఇంకా వాక్యం చెప్పమన్నాను అనుకో, ఇంకేం చేస్తారు చెప్పండి? ఇంక మళ్ళీ చర్చికి రావడం మానేస్తారన్నమాట, వాక్యం చెప్పమన్నాడు పాస్టర్ గారని. కాబట్టి సెల్ ఫోన్ చేతిలో ఉంది కాబట్టి చక్కగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, ఫేస్బుక్ లో షేర్ చేయండి, మీ స్టేటస్ లో దీంట్లో షేర్ చేస్తే కొంతమంది అయినా వింటారు కదా వాక్యాన్ని. ఇలా కొందరికైనా సువార్తను అందించే స్థితిలో అవుతావు కదా. ఈ పని అన్న చేయండి దయచేసి, అది చాలా అవసరం. ఉసిరి గారి కూడా అవి చెయ్యాలి మనం. హల్లెలూయా. ఇవి కూడా చేయండి దయచేసి, ఈ రోజు నుంచి పని చేయండి. ఈ విధంగా నీ ద్వారా కొందరైనా సరే ప్రయోజనకరమైన దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు వినగలుగుతారు. హల్లెలూయా. సో 3 సంగతులు చెప్పేస్తాను. ఆజ్ఞ వాగ్దానం అయిపోయింది. ఏంటి అని అంటే అతడట మొట్టమొదటిగా ఏం చేశాడంటే, ఇది ఫిలోమాన్ అనే ఒక భక్తుడికి, తన శిష్యుడికి రాశాడు పౌలు గారు ఇది. హల్లెలూయా. నేను ఇంచుమించు ఈ మూలవాక్యం 6 7 చెప్తున్నాను నేను ఇప్పుడు ఈ మూలవాక్యం. అయితే పౌలు ఏం చెప్తున్నాడంటే, అతడంట మునుపు నిష్ప్రయోజనం అంట. ఈ వ్యక్తి ఈ ఫిలోమాన్ దగ్గర కొంతకాలం పెరిగితే అతని దగ్గర కొంత తప్పిదం చేశాడు, ఒక తప్పిదం చేసి ఆ వ్యక్తి ఏమైందంటే జైలు పాలయ్యాడు. వింటున్నారా? జైలు పాలయ్యాడు. అయిన వ్యక్తి పేరు ఏంటంటే ఒనేషేము. హల్లెలూయా. జైలు పాలయ్యాడు. ఆ జైల్లోనూ ఈ పౌలు గారు ఉన్నటువంటి చోట ఉంటే అప్పటికి వయసు అయ్యింది, ఈయన జైల్లో ఉన్నాడు. ఇతన్ని బాబు నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి ఏంటంటే తన చరిత్రే చెప్పుకున్నాడు. అయితే పౌలు తనకి సువార్తను చెప్పాడు, దేవుడి ప్రేమను చెప్తే ఆ మాటలు విని ఈ వ్యక్తికి ఏమైందంటే, తప్పు చేసినటువంటి వ్యక్తికి మారు మనసు కలిగింది. ఇప్పుడు మారిపోయినటువంటి వ్యక్తిని ఈ పౌలు గారు ఏం కోరుతున్నాడంటే, ఆ ఆత్మీయ కుమారుడైన ఫిలోమాను దగ్గరికి పంపించడానికి లేఖ రాశాడు ఇది. హల్లెలూయా. ఎప్పుడు మూలవాక్యం స్టార్ట్ అయింది? అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడైను, నా ప్రాణమంటి వాడైన అతన్ని నీ యొద్దకు తిరిగి పంపియున్నాను. నేను స్వార్థ కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయ నిమిత్తము నా యొద్ద అతన్ని ఎంచుకునే వాళ్ళని ఇంటిని గాని నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవాలని నీ సమ్మతి లేక ఏమీ చేయటకు నాకు ఇష్టం లేదు. అతడిక మీదట దాసుడిగా ఉండక దాసుని కంటే ఎక్కువడిగాను, ప్రియ సహోదరుడిగాను, విశేషముగాను నాకును శరీర విషయమును, ప్రభు విషయమును, మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడిగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. హల్లెలూయా. అర్థమైందా? అతని దగ్గర నుంచి ఒక తప్పు చేసి అతడు జైలుకి వెళ్ళిపోయాడు. అక్కడ పౌలు తనతో మాట్లాడినప్పుడు అతను సరి చేసుకుని, అయ్యా అయితే నేను నా యజమానికి ద్రోహం చేశాను, నా యజమానికి నష్టం చేశాను, మోసం చేశాను అని చెప్తే పౌలు చెప్పినటువంటి మాటలు పెట్టి అతను మారు మనసు పొందాడు. అప్పటి వరకు తన జీవితము నిష్ప్రయోజనమైన జీవితం, విలువ లేని జీవితం, ప్రయోజనం లేనటువంటి జీవితం. ఇప్పుడైతే దేవుని స్వార్థ పౌలు ద్వారా విన్నాడో ఇప్పుడు ఏమైపోయినట్టు అతడు నిష్ప్రయోజన స్థితిలో నుండి ప్రయోజనమైన వాడైపోయాడు. అలాగే చూడండి, ఇప్పుడు
ఇంతవరకు మన జీవితంలో మన దేవుడికి అనగా రక్తం చెందించి ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవునికి నిష్ప్రయోజనులుగా ఆయన చెప్పినటువంటి మాట చేయకుండా ఆయన వాక్యముకు వేరుగా మనం బ్రతికేస్తుండొచ్చు. ఇప్పుడు త్వరలో రాబోతున్నటువంటి దేవునికి ఈ భూమి మీద మనం ఇప్పుడు ఎలా ఉందామంటే వింటున్న వాక్యాన్ని బట్టి ప్రయోజనకరమైన వ్యక్తులుగా మారిపోవాలి. అక్కడ ఒనేసిము అనగా పుట్టినోట్లో ఏముందో చూడండి. సహాయకరమైన ఈ 8 చదువుతున్నాను, 8-10 వచనాలు. కావున యుక్తమైన దాని గురించి నీకు ఆజ్ఞాపించిన క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగినను వృద్ధులను ఇప్పుడు క్రీస్తు యేసుకైన పౌలను నేను ప్రేమను పెట్టి వేడుకుంటా మరీ మంచిదనుకుని నా బంధకములు నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకునిచున్నాను. ఒనేసిము అనగా ఏముంది పుట్టినట్లో? సహాయకరము. 2 అర్థాలు, సహాయకరము లేక ప్రయోజనకరమైన వాడు అని అర్థం మాట. హల్లెలూయా. ఇప్పుడు చెప్దాం. ఇప్పుడు చూడండి అందరూ నన్ను, మన జీవితంలో యేసు రక్తంలో మనం కడగబడ్డాం కదా. ఇప్పుడు మనం దేవునికి సహకారులుగా మనం ఉన్నామా? చూడాలి, అందరూ కూడా వినాలి శ్రద్ధగా. ముగింపులో ఉన్నాం. దేవునికి సహకారులుగా ఉన్నావా లేదా? ఒక మాట చెప్తున్నాను, కొన్ని సహకారులుగా ఉండాలా వద్దా? అమ్మ మాట్లాడండి అందరూ కూడా. అసలు ఉండాలా వద్దా? ఉండాలి. ఇది దేవుడు పెట్టాడు మాట. నేమో ఉంటున్నామా లేదా? ఉండాలి. ఉండాలి. ఉండకపోతే నిష్ప్రయోజనము. నీ కానుక, నీ కన్నీరు, నీ పని, నీ భక్తి దేవుని పనికి ఉపయోగపడాలి. మనం దేవుని వారు అందుకే సృష్టించబడ్డాం. 119వ కీర్తన 91వ చరణం త్వరగా 119:91. సమస్తము నీకు సేవ చేయుచున్నవి కావున నీ నిర్ణయము చొప్పున నేటికి నీ స్థిరపడి ఉన్నవి. హల్లెలూయా. కాబట్టి పాస్టర్ గారే కాదు సేవ చేసేది, నువ్వు కూడా సేవ చేయాలి. వాక్య సేవ పాస్టర్ గారు చేస్తే పరిచర్య సేవ చేయాలి, వంట సేవ చేయాలి, ప్రార్థన సేవ చేయాలి, కానుక సేవ చేయాలి. ఏదంటే దానికి నువ్వు సేవ చేయాలట. ఈ విధంగా చేయడం వల్ల మనం ఏమిటంటే దేవుని పనికి సహకారులు అవుతావట. ఇలా అవ్వకపోతే దేవుని రాజ్యంలో నీకు ఏమి వంతు ఉంటుంది? నీకేం పాల్పొంపులు పొందుతావు? నీకేం దీవెన, ఏం ఆశీర్వాదం ఉంటుంది? ఉండదు. అందుకు దేవుని కొరకు నేను ఏదైనా చెయ్యాలి, ఆయనకి నేను ఎలాగైనా ఉపయోగపడాలని ఒక తీవ్రమైన వాంఛ, కోరిక మనకు ఉండాలండి. దీనికి వయసుతో సంబంధం లేదు. వృద్ధుడు అంట పౌలు గారు అక్కడికి వృద్ధుడే, కానీ ఏం చేశాడంట? తన స్వార్థలో, తన బంధకాలలో కలిగిన కుమారుడంట. బంధకాలలో ఉన్నాడు, వృద్ధుడే. అప్పుడు కూడా నిష్ప్రయోజనమైనటువంటి ఒక వ్యక్తిని ప్రయోజనముగా మార్చేశాడు పౌలు. హల్లెలూయా. మరి మనం అందుకంటున్నాను, ఏదో మన మట్టుకు మనం బ్రతకడం వల్ల దేవుని పిల్లలముగా ఉండలేము. నువ్వు దేవునికి ఎలాగైనా నువ్వు ఉపయోగపడడానికి ఆరాటపడాలి. ఇంకా చెప్తున్నాను, ఈ లోకాని కొరకు కాదు. అందుకే మత్తయి 16:26 చదివించిన, అందుకే ఈ లోకం కొరకు కాదు మనం ఉన్నది, దేవుణ్ణి చేరడము కొరకు, యుగయుగాలు ఆయనతో ఉండడము కొరకు. హల్లెలూయా. మరి ఆయనతో యుగయుగాలు ఉండాలంటే, ఆయన చేరాలంటే నువ్వు ఇక్కడ నీ కొరకే, నువ్వు ఈ భూమి మీద కొరకే నువ్వు బ్రతికితే ఎలా జరుగుతావు అక్కడ? అందుకు నువ్వు దేవునికి ఉపయోగపడేటువంటి వ్యక్తిగా అవ్వాలట. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త ముగింపులో మొన్న ఇది 2వ సంగతి. యోహాను సువార్త మనందరికి బాగా పరిచయమైనటువంటి లేఖన భాగం. యోహాను సువార్త 4వ అధ్యాయము 27వ వచనం 28వ వచనాలు చదవండి. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుతూ చూచి ఆశ్చర్యపడిరి. గాని నీకేమి కావాలని ఆయనను, ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని ఆయనను ఎవడను అడగలేదు. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడి ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. హల్లెలూయా. మరొక ప్రయోజనకరమైనటువంటి వ్యక్తిని దేవుడు చూపెడుతున్నాడు. ఏంటి అంట, ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ తన జీవితం పాడైపోయింది, పాపముతో తను జీవిస్తూ ఉన్నది. ఏంటి, ఆ ఊర్లో తనకు ఎలాంటి విలువ లేదు, ఒక బ్యాడ్ స్థితిలో తను ఉండిపోయింది, బంధింపబడిపోయింది. ఆ స్త్రీ ఆ సుకారు బావి దగ్గరకు, యాకోబు బావి దగ్గరకు వచ్చి నీళ్లు చేదుకుంటుండగా యేసు ప్రభువారు ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. వినాలి శ్రద్ధగా. దేవుడు ఈ రోజు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. ఆయన ఎవరిని వదిలేట్లేదు, అందరినీ ప్రేమిస్తున్నాడు. వెళ్ళి ఆ స్త్రీతో ఆయన మాట్లాడుతూ ఉంటే ఆ స్త్రీ యేసు ప్రభు దాహానికి నీళ్లు ఇచ్చింది. ఈయన అన్నాడు,
నువ్వు ఇచ్చిన నీళ్లు దాహం తీర్చుకున్నాను, మళ్ళీ దాహం వేస్తుంది. అయితే నేను ఇచ్చే నీళ్ళు తాగేవనుకో ఇంకెప్పటికి దాహం ఏదంటే, అయ్యా నాకు ఇవ్వండి, నేను అంత దూరం నుండి ఇక్కడికి వచ్చి చదువుకోవడం చాలా కష్టం. ఆ బావిలు ఎలా ఉంటాయి తెలుసా? వేసేసి తీసుకునే కాదు, చాలా ఎత్తైనటువంటి బావి, లోతుగా ఉంటది మాట, కింద నుంచి ఎత్తుగా పైనుంచి కిందకి. ఆ మెట్లు అంటే ఆ కడవ తీసుకొని కొండ తీసుకుని ఆ మెట్లు గుండా ఇలా 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 వెళ్ళి కిందకి తీసుకుని పైకి మళ్ళీ ఇలా రావాలి. పైన ఆయన ఉంటే నీళ్ళన్నీ ఆయనకి వేసేసింది. ఇప్పుడు మళ్ళీ ఇంటికి దానికి వెళ్ళాలంటే మళ్ళీ ఇలా వెళ్ళాలి, తీసుకుంది కడవ, మళ్ళీ ఇలా పైకి రావాలి. మెట్లు కొన్ని మన బిల్డింగ్ మెట్లు చూస్తాం కదా, వాటర్ ట్యాంక్ మెట్లు, సేమ్ అలాగా ఇలా రావాలన్నమాట పైకి. అక్కడ తీసుకుని దాహం తీర్చమాట. అప్పుడు అన్నాడు ఆయన, నేను ఇచ్చే నీళ్ళు తాగితే నీకు ఎప్పుడు తప్పకూడదంటే, ఇవ్వండి, ఎంత దూరం రావక్కర్లేదన్న. అలా దేవుడు ఆమెకు స్వార్థాన్ని చెప్పడం మొదలెట్టాడు. ఆమె పాపముతో ఉన్న స్త్రీయే. ఎప్పుడైతే దేవుడు ఆమెతో మాట్లాడాడో, దర్శించాడో, ఆయన మాటలు విన్నదో, వెంటనే ఏం చేసింది? ఆ కడవ అక్కడ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళిందంట. వెళ్ళి ఏం చేసిందంటే, నాతో మాట్లాడిన వ్యక్తి క్రీస్తు కాడ రండి అని తీసుకుని వచ్చింది. చాలా ఆమె జీవితానికి ధన్యురాలు అయిపోయింది. ఏంటి, క్రైస్తవ పేరు చెప్పి ఎంతకాలం మనం బ్రతుకుతే ఉపయోగం లేదు. బ్రతికిన కొన్నాళ్ళలోనే దేవుడికి ఉపయోగకరంగా మనం బ్రతికితే చాలండి. అది ధన్యకరమైన జీవితం అయిపోతుంది, ప్రయోజనకరమైన జీవితం అయిపోతుంది. హల్లెలూయా. మంది నేనే చెయ్యాలా పని, ఇంకెవరు లేరా ఇక్కడ? నేను చెప్తున్నాను, ఒకవేళ నువ్వే చేయడానికి దేవుడు అవకాశం ఇస్తే ధన్యురాలు నువ్వు అంతే. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నేను కూడా చేస్తాను, నేను కూడా పాల్గొని పొందుతాను, నేను చేయేస్తానని వస్తే ఇవి, ఎవరు లేకపోతే ఇసుకోకుండా చెయ్యి. ఇది నా జీవితం. హల్లెలూయా. నేను ఇంతకాలం అలాగే విశ్వాసం ఉన్నప్పుడు అలా చేస్తూ వచ్చాను, సేవకుడిగా ఉన్నప్పుడు కూడా ఇలా చెప్తాను. మాస్టర్ గారికి అని తెలుసు, చేసుకో, నీకు కూడా దీవెన ఆశీర్వదిస్తుంది. ఆమె చేయలేదనుకో వదిలేసే ప్రసక్తి ఉండదు, నేనే చేసుకుంటాను ఒక్కడినాన్ని. దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం అనుకుంటాను. హల్లెలూయా. ఏ యోగ్యత లేని నాకింత భాగ్యమా, ఏ యోగ్యత లేని నాకింత భాగ్యమా, నీ సేవ చేయగలిగే ఇట్టి అవకాశమా, నీ సేవ చేయగలిగే ఇట్టి అవకాశమా, ఏ యోగ్యత లేని నాకింత భాగ్యమా, ఏ యోగ్యత లేని నాకింత భాగ్యమా. ఏఆర్ స్టీవెన్సన్ గారు రాసినటువంటి పాట ఏమన్నాడంటే, అక్కడ గర్భమున పుట్టినప్పుడే నన్ను ఎన్నుకున్నావు. హల్లెలూయా. మనందరినీ కూడా దేవుడు ఎప్పుడు ఎన్నుకున్నాడంట? గర్భములో ఉంటుండగానే, గర్భములో పిండముగా రూపింపబడక ముందే మళ్ళీ ఆయన ఎన్నేసుకున్నాడట. ఎందుకు అంటే తన సేవ ఉపకరణములుగా ఈ భూమి మీద తను చేయదలిసిన కార్యములకు, ఆ పనికి ఉపయోగకరమైన సాధనాలుగా దేవుడు ఎప్పుడో మనం ఎన్నేసుకున్నాడంట. ఈరోజు చాలా మంది దేవుడు వారికి ఇస్తున్నటువంటి అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారు. వాళ్ళు నేను చాలా బిజీగా ఉన్నానని దేవుడు అప్పగించిన పని పోగొట్టుకున్నాను. నేను చెప్తున్నాను, రేపు పొద్దున అక్కడ నువ్వు ఎంత బాధపడతావో తెలుసా? చాలా బాధపడతావు. అందుకే నేను చెప్తున్నాను, ఒకవేళ నువ్వు ఒక్కదానివే చేస్తున్నావు అనుకో, విసుక్కోవద్దు. దేవుని మహాకృప నాకు దొరికింది, ఆయన పని చేసే భాగ్యం నాకు ఇచ్చాడు, ఆయనకు సహకరించే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడని సంతోషంతో నువ్వు చేయాలి. అంతేగాని నాకు ఒక్కదానికి పట్టిందా, ఇంతమంది లేరు ఇక్కడ, నేను ఒక్కదాన్ని రావాలా, నేనే తొడవాలా, నేనే బరకాలు వేయాలా, నేనే చేయాలా, నేనే కడగాల అని ఇసుకున్నాం అనుకో, దయచేసి ముట్టుకోవద్దు అలాంటి వాళ్ళు ఎవరు కూడా. దయచేసి అలాంటి వాళ్ళు ఎవరు, నేను ఎవరినైనా సరే, చిన్న వలస సంఘవులైనా పెద్ద వలస సంఘవులైనా టోటల్ క్రైస్తవులు ఎవరైనా సరే నేను చెప్తున్నాను ఏంటంటే, అలాంటి వాళ్ళు ఏమి ముట్టుకోకుండా మీరు మట్టుకు వచ్చి వెళ్ళిపోండి అంతే, మీకు అదే లేదు. కానీ నిత్యత్వంలో వాళ్ళకి ఎటువంటి బహుమానం ఏమి కూడా ఉండదు. ఎంత భాగ్యం అండి, ఎంత అవకాశమా. నేను చెప్తున్నాను మాట ఏంటి, ఒక వ్యక్తి గుడిలో పూజారిగా ఉండాలంటే నీ కులం నా కులానికి లోకంలో అందరికి అవకాశం ఉంటుందా? ఉండదు. బ్రాహ్మణ కులం వాళ్ళే పూజారులుగా, వాళ్ళు అర్చకులుగా మంత్రాలన్నీ చేసి అన్ని చేస్తారన్నమాట. మిగిలిన అన్ని కూడా అంతే. కానీ ఇక్కడ దేవుడు ఎంత కృపించాడు తెలుసా? నువ్వు నేను కూడా ఎవరైనా సరే, స్త్రీ అయినా పురుషుడైనా, పాస్టర్ కాకపోయినా విశ్వాస అయినా సరే, క్రీస్తును ప్రకటించే కృప ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా.
అక్కడ అందరికీ ఎవరు అవకాశం, అందరికీ ఉన్నది అక్కడ అవకాశం. ఇక్కడ రక్షకుణ్ణి ప్రకటించే అవకాశం అందరికి ఇచ్చాడు దేవుడు. చిన్నపిల్ల ఒక 6 సంవత్సరాల పాప పాలయించో గారిని మార్చింది. హల్లెలూయా. ఈరోజు ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి సంఘం పాల్ యాంగ్చో గారిది, సౌత్ కొరియా. ఆయన ఎవరు మార్చారంటే 6 సంవత్సరాల చిన్న పాప. మరి నువ్వు సిగ్గుపడుతువేంటి ఆయన కోసం చెప్పడానికి? హల్లెలూయా. చూసారా, లక్షల మంది సంఘానికి నాయకుడు కాపురైన వ్యక్తిని ఒక చిన్న పాప ద్వారా దేవుడు మార్చాడట. అంటే నీ ద్వారా ఏమీ చేయడా దేవుడు? నువ్వు ఫిక్స్ అయిపోయావా? ఎవరైనా చెప్పారా నీ వల్ల ఏమవుతుందని? చెప్పండి, ఎవరైనా చెప్పారా నీ మొక్కు నీ వల్ల ఏమవుతుందని? నేను చెప్తున్నాను, అలాగే ఎవరైనా ఒకవేళ నీ కోసం అనొచ్చు, నీ మొక్కు నీకేం తెలుసు, నీకేం వచ్చు, నీకేమీ రాదని, నువ్వు స్త్రీ కదా, నీకు చదువు లేదు కదా, నీకు డబ్బు లేదు కదా, నీకు ఆరోగ్యం లేదు కదా, నువ్వు పెద్ద వయసు అయిపోయింది కదా, నీకేమీ రాదు అని అనొచ్చు. కానీ అన్ని చేయగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన ఆరాధిస్తున్నావని మాత్రం నువ్వు గుర్తించుకోవాలన్నమాట. హల్లెలూయా. నీ లేజినెస్ వల్ల ఆయన కార్యాలు జరగట్లేదు, నీ బద్ధకం, నీ నిర్లక్ష్యం, నీ అవివేకం వల్ల. కాబట్టి ఒకవేళ ఎవరు చేయకుండా నీకే చేసే అవకాశం ఇచ్చాడనుకో, రా, ఆనందంతో వచ్చి చేసుకో, ఆ ఆశీర్వాదాలు పొందుకో. అంతే. మిగులు పోగొట్టుకుంటారు. ఇక్కడ ఏదో అలుపు సొలుపు లేకుండా, చిన్న ఇబ్బంది కలగకుండా, చిన్న చెమట రాకుండా హ్యాపీగా ఉండొచ్చు, కానీ నిత్యత్వం అంతా కూడా వాళ్ళు బాధపడవలసి వస్తుంది. ఇక్కడ దేవుని కొరకు చెమట వచ్చి కష్టపడండి. హల్లెలూయా. పని చేయి, ఏది అవకాశం ఉంటుంది నీ శక్తి లోపం లేకుండా చేయడానికి నువ్వు ఇష్టపడాలి. కాబట్టి పాడైపోయిన ఈ సమరయ స్త్రీ అనేటువంటి వ్యక్తిని ఊర్లో ఎవరినన్నా అడగండి, ఆమె వేస్ట్. అందుకే సుశీల ఏంటి గురువుగారు ఆమెతో మాట్లాడుతున్నారు అన్నారు. వీళ్ళు ఈమెతో మాట్లాడుతున్నాడంటే గురువు గారు అంటున్నారు. ఆయన మాట్లాడిన తర్వాత ఆమె బ్రతుకు మారిపోయింది అండి. వెళ్ళి ఊరందరినీ రక్షకుడికి పరిచయం చేసేసింది. ఊళ్ళో గొప్ప గొప్ప నీతిమంతులు అంటే ఎవరికి కావాలి? అందుకంటున్నాను, ఈ భక్తి అనగా నీకు నచ్చినట్లు చేసేది కాదు, నీ భక్తి ద్వారా కొందరిని కనాలి. హల్లెలూయా. కొందరిని క్రీస్తు దగ్గరకు నడిపించాలి, కొందరికి క్రీస్తును ప్రచురపరచాలి. దానికి అహర్నిశలు అన్ని విధాలుగా నువ్వు ప్రయాసపడాలి, కష్టపడాలి. అప్పుడు ఆ సమరయ స్త్రీ జీవితం అప్పటి వరకు నిష్ప్రయోజనం, విలువ లేని జీవితం. కానీ క్రీస్తు వచ్చిన తర్వాత జీవితం ఏంది? ప్రయోజనకరంగా ఊరందరినీ రప్పించిందంటే దేవుడి దగ్గరికి. హల్లెలూయా. మనం సర్టిఫై చేయొద్దు, వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు వేస్ట్. అది చేయొద్దు దయచేసి. అది నీ పని, నా పని కాదు. నువ్వు చేయవలసిన పని ఏంటంటే క్రీస్తుని వాళ్ళకు చూపించడం, క్రీస్తు వాళ్ళకి కనబడడం కొరకు, వాళ్ళతో మాట్లాడడం కొరకు నువ్వు ఏ విధంగా ఉపయోగపడాలో, ఏ విధంగా సహాయపడాలో నువ్వు ఆరాటపడాలి. అందుకే ప్రార్థన గది నువ్వు ప్రార్థన ఏం చేయాలి తెలుసా? దేవా, నన్ను నీ పని కొరకు వాడుకో యేసయ్యా, నన్ను నా కుటుంబాన్ని నీ పనిలో, నీ చేతిలో సాధలుగా మమ్మల్ని వాడుకో యేసయ్యా, బ్రతమాలుకో యేసయ్యను. ఈరోజు మన ఇష్టం మాట, మనకు నచ్చినట్లుగా చేస్తాం, లేకపోతే వదిలేస్తామాట. చాలా తప్పు. దయచేసి అనేక సంవత్సరాలు దాటిపోయినాయి, అందుకనే మనం మార్చుకుందాం. యేసయ్యా, నేను నీకు ఉపయోగపడాలి యేసయ్యా, నీకు కానుక ఇవ్వాలి యేసయ్యా, నేను నా ప్రార్థన నీకు ఇష్టం అవ్వాలి యేసయ్యా, నేను కన్నీరు కార్చాలి యేసయ్యా నీ కొరకు, నేను కష్టపడాలి యేసయ్యా నీ కొరకు అని ప్రార్థన గదిలో నువ్వు ఆరాటపడాలి, కోరుకోవాలి దేవుణ్ణి. అప్పుడు ఆయన ఇష్టపడి నీకు ఒక పని అప్పచెప్తాడు మాట. హల్లెలూయా. కాబట్టి సేవ అంటే పాస్టర్ గారు కొడుకు, వాళ్ళ కొడుకు చేసేది కాదు, అందరము చేసేది మాట. ఇంత గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఇది 2వ సంగతి. ఇక 3వ సంగతి చెప్పి నేను ముగించేస్తాను. ఎవరు బాధపడద్దు. ఉపవాస ప్రార్థనే కదా. ఆల్మోస్ట్ ఇందులో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉపవాసం కూడా లేరు. అసలు మీరు ఇంకా బాధపడే రైట్స్ కూడా లేరు మీకు ఎవరికైనా. హల్లెలూయా. 3వదిగా లూకాసు వార్తలోనికి రండి. లూకాసు వార్త 19వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ప్రవేశించి ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్యను మారిపోయిన గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరును గాని పొట్టివాడైన జనులు గొప్పగుడి ఉండటం వలన చూడలేకపోయాను. అతడు యేసు ఆ త్రోవను రానయ్యుండును గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నెత్తి చూసి, జక్కయ్య, త్వరగా దిగము, నేను నీ ఎంట ఉండవలసినదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన్ని చేర్చుకొను. అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనిషి వద్ద బచ్చేయలేనని చాలా సనుక్కున్నది. జక్కయ్య ఎవరంటే ఇది ట్యాక్స్ కలెక్టర్. అతడు భయంకరమైన వడ్డీ వ్యాపారస్తుడు. అతడు మీకు చాలాసార్లు చెప్పాను ఈ సంగతి నేను. హల్లెలూయా. వడ్డీ వ్యాపారస్తుడు అతడంట మళ్ళీ ఎలాంటి తత్వాన్ని ఆ ఊరందరిలోని ఎలాంటి పేరు పొందుకున్నాడు? అతడు ధనవంతుడే కావచ్చు, కానీ ఆ ధనాన్ని బట్టి ఒక్కడు కూడా తనకి విలువ ఇవ్వట్లేదు. పాపి అంటున్నారు ఊరు జనాలు అతన్ని. ఏంటి యేసయ్య
పాపి అయిన ఆడి దగ్గరికి వెళ్ళాడు, ఆడింటికి వెళ్ళాడేటి, వీడు దుర్మార్గుడు కదా, వీడు పాపి కదా అంటున్నారు అనమాట. ఆ దగ్గరికి వెళ్ళాడంటే ఏసయ్య వాడి దగ్గరికి వెళ్తే ఈ పాపి వేస్ట్ అని అంటున్నటువంటి ప్రజల దృష్టిలోనూ ఏంటి ఈయన జీవితాన్ని ఏసయ్య ఎలాగని ఏం చేశారు తెలుసా? చూడండి ఇప్పుడు ఒక అద్భుతంగా 19:9 అందుకు యేసు ఇతడును అబ్రాహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిన్నది. హల్లెలూయా. అంతకుముందు వాళ్ళు పెట్టిన పేరేంటి? ఊరోళ్ళు పెట్టిన పేరు పాపి అయిన మనుషుడు. ఇప్పుడు యేసు రాగానే ఏ పేరు వచ్చింది? ఇతడును అబ్రాహాము కుమారుడే. హల్లెలూయా. మీరు ఊరకుండని ఎడల ఈ రాళ్ళు వలన దేవుడు అబ్రాహాముకు పిల్లలు పుట్టింపగలని చెప్పాడు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో. చూడొద్దు లేకుండా అబ్రాహాము పిల్లలు అయితే అబ్రాహాము క్రియలు మనం చేయాలట. మీరు మౌనంగా ఉంటే రాళ్ళు కేకలేస్తాయి అన్నాడు దేవుడు. అందుకే చెప్తున్నాను, దేవుని పనులు నువ్వు చేయటం నీకు ఆశీర్వాదం అంతే. నువ్వు చేయవా పోగొట్టుకుంటావు అంతే. అదే సింపుల్ అంతే. అంతేగాని ఏంటి ఆ పని పాడయ్యే వరకు నువ్వు కనిపెట్టి చూడడం, నేను వెళ్ళలేదు కాబట్టి ఎలా చేస్తారో చూడు, ఇప్పుడు అది పాడైపోవాలి చూడు అని కోరుకుంటావా? తప్పు తప్పు తప్పు. చాలా భయంకరమైన పాపం అండి. హల్లెలూయా. ఏంటి నువ్వు లేకపోయినా ఆ సమయంలో ఒకవేళ వెళ్ళడానికి అవకాశం లేదేమో, నువ్వు సహకరించడానికి అవకాశం లేదేమో, దేవా నేను ఇద్దామనుకున్న చేతిలో ఏమీ లేదయ్యా, ఇచ్చేవాళ్ళని లేవనెత్తండి ప్రభా, ఇచ్చేవాళ్ళు సహకారాలు లేవనెత్తు ప్రభా, నువ్వు ఏడవాలి, ప్రార్థన చేయాలి. ఆవిడ ఎవరో ఇస్తారు, ఈ ప్రార్థన చేసే కదా నువ్వు ఇచ్చినట్లు రాసుకుంటాడు ఆయన. హల్లెలూయా. చూసారా ఎలా ఉందను? చూసారా? ఇలాగ పొందుకోవడానికి ఆరాటపడాలండి. అంతేగాని దైవ కార్యం ఆగిపోవడానికి మనం ఎప్పుడు కూడా ఇష్టపడకూడదు. అసలు అది దైవ కార్యం. అది ఈ మనసుతో రావాలి. మనం ఇంకా ఈ లోక సంబంధంలాగా ఇక్కడిక్కడ విషయాలే ఈ విధంగానే మనం ఆలోచించొద్దు దయచేసి. ఈ చిన్నపిల్ల తత్వాన్ని అంతా మనం తీసివేయాలి, లేకపోతే ప్రయోజకులుగా మనం మారలేము. అసలు దేవుడు మనల్ని రాత్రి నిష్ప్రయోజనమైనటువంటి జీవితం నుండి, నిష్ప్రయోజనకరమైనటువంటి బ్రతుకుల్లో నుండి ప్రయోజనకరమైన వ్యక్తులుగా చూడాలనుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, నిష్ప్రయోజనమైనటువంటి సమరయ స్త్రీ బ్రతుకును మార్చిన దేవుడు, నిష్ప్రయోజకుడిగా పాపిగా ఉన్నటువంటి జక్కయ్య బ్రతుకును మార్చేసినటువంటి దేవుడు ఈ రాత్రి నిన్ను నన్ను మార్చడానికి వాక్యం పంపించాడు. హల్లెలూయా. నిన్ను నన్ను మార్చడానికి వాక్యం పంపించాడు. ఇది విన్న తర్వాత నీవు ఎలాంటి తీర్మానం చేసుకోవాలి? అలాగే ఉంటానంటావా? ఎట్టి పరిస్థితుల్లో నూతన సంవత్సరములో దేవునికి నీవు ప్రయోజనకరమైన వ్యక్తిగానే ఉండాలి. నీ వలన ప్రయోజనకరమైన కార్యాలు జరగాలి, నీ వలన సహకారం అందించబడాలి దేవునికి, నీ వలన పని ముందుకు వెళ్ళడానికి నువ్వు కూడుకోవాలి మాట. ఇది చెప్పబడింది 3 పాఠాలు. అందుకని నా బంధకాల్లో నేను కనిన కుమారుడగు ఉనేష్యముని నీ వద్దకు పంపుచున్నా. అతడు మునుపు నిష్ప్రయోజనకరమైన వాడు, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు మారిపోయాడు. హల్లెలూయా. ఈ రాత్రి 3 సంగతులు, జక్కయ్య, సమరయ స్త్రీ, ఉనేష్యం. వీళ్ళు ఇప్పుడు ఎలాగైపోయారంటే జక్కయ్య అంటున్నాడు, ప్రభా నేను ఇంతవరకు ఎవరెవరి దగ్గర అయితే నేను తీసేసుకున్నాను 4 గింతలు ఇచ్చేస్తాను అందరికంటే. అలా ఆవిడ షాక్ అవుతుంది. వీడు పెళ్లికే బుచ్చినట్టాడు, 4 గింతలు ఇచ్చేస్తాను అన్నాడేంటి? అలా ఆవిడ షాక్ అయిపోతుంది. అక్కడ ఉండదు అవన్నీ. హల్లెలూయా. అక్కడ ఉండవు. చూసారా మార్పు ఏంటి? నేను అదే చెప్తున్నాను. ఇన్ని ప్రసంగాలు వింటున్నాం, దేవుడు అంత ప్రేమించి మనతో మాట్లాడుతున్నాడు కదా. ఇవి విన్న తర్వాత కూడా దేవుడు అంత మనల్ని దర్శిస్తున్నా సరే కూడా మనము నిష్ప్రయోజనకరమైన వారిగానే ఉండిపోతే మన బ్రతుకులకి ఏమన్నా విలువ ఉంటుందా? చెప్పండి, అర్థం ఉంటుంది ఏమన్నా? దేవుడు చేయాలనుకున్న ఏమన్నా మన జీవితంలో చేయడానికి ఇష్టపడతాడా? చేయడు. హల్లెలూయా. నీ ఆసక్తిని బట్టి ఎలా ఆతురతతో దేవుని కార్యాలు జరగడం కొరకు దేవునికి సహకారం అందించడానికి నువ్వు ముందుకొస్తావు చూసావా, నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఇక్కడ మాత్రమే కాదు, నిత్యత్వంలో కూడా నీ కొరకు గొప్ప స్థితి ఉంటుంది అన్నమాట. అందుకే ఎవరైతే దేవుని కొరకు ఆశపడతారో, చెవి కోసుకుంటారో, ముందు వరుసలో ఉంటారో వాళ్ళని కూడా దేవుడు బహుమానాలు గణపరిచినప్పుడు ముందు వరుసలో పెడతాడు వాళ్ళందరినీ. హల్లెలూయా. ఇంకా నేను ఎక్కువసేపు చెప్పను, చాలండి రాత్రి. కాబట్టి సంవత్సరాంతపు ఉపవాస సిద్ధపాటు కూడుకుల్లో మొదటి రోజు దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నీ భక్తి, నీ జీవితం ఇక మీదట దేవునికి, సంఘానికి నీవు నిష్ప్రయోజనమైన స్థితిలో ఉండడానికి వీలు లేదు. ప్రయోజనకరమైన స్థితిలో నువ్వు ఉండాలి అంతే.
ఇది దేవుని కోరిక. కాబట్టి ప్రభునందు ప్రియ సోదరి సోదరు, నూతన సంవత్సరంలో మనం అందరం కూడా ఎలాంటి సిద్ధపాటుతో వెళ్ళాలంటే, ప్రభువా ఇక నుంచి నా ప్రార్థన, నా విశ్వాసం, నా భక్తి నిష్ప్రయోజన స్థితిలో నేను ఉండకూడదు ప్రభు. నేను ఎలాగైతే రక్షింపబడ్డానో ఇతరుల రక్షణ కొరకు నేను అలా సహకారం అందించే వ్యక్తిగా, అలా ప్రయోజనకరమైన వ్యక్తిగా, సంఘము క్షేమాభివృద్ధి పొందడానికి, అనేకులకి క్రీస్తును కనపరచడానికి నేను నా కుటుంబం నీకు సహకారిగా మారిపోవాలి ప్రభు. అటువంటి కృప మాకు దయచేయనని ప్రభుకి మనం అందరం అప్పగించుకుందాం. ఈ మాటలు మన దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్. అందరూ మోకరించండి.